కాలంలో చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొట్టమొదట ఆదికాండము 5వ అధ్యాయం వైపు తిరుగుదాం. ఇక్కడ ఒక వాక్యము, మధ్యలో ఒక వాక్యము, చివరి ఒక వాక్యం చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 23, 24 చదువుకుందామండి. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుడు వాక్యం దీవించును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయం తిరుగుదాం. ఇప్పుడు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనము. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేది. అంత తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడుగుగా అతడు, మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. చివరి వాక్యము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం అంతా చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బురధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కురము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని నేను. దేవుడి వాక్యం దించును గాక. తల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడైన దేవ, ఇదే కాలంలో నీ నామమునకు స్తోత్రము కలుగును గాక. వేలాది వందనాలు దేవ, స్తోత్రాలు తండ్రి. కోట్లాది మహిమలు మీకు చెల్లిండు కాక ప్రభువ. గతించిన రాత్రంతా మీరు కాచి కాపాడి మనం ప్రేమించి మనకు దినమిచ్చినందుకు స్తోత్రము. ఈ దినం ఉదయ కాలంలో కొన్ని పాటల ద్వారా మయంపరచడం జరిగింది. అలాగే నాయన మీరిచ్చిన అనేకమైన కార్యాల్లో మా పట్ల చేసిన అనేక అద్భుతాలు, కార్యాలు, స్వస్థతలుగా బట్టి కొంతమంది నిలబడి సాక్ష్యం ఇచ్చారు ప్రభువ. సాక్ష్యం ఇచ్చిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి దేవా. నువ్వు సాక్షులను కోరుచున్న దేవుడవు, సాక్షులను ప్రవేశపెట్టమని వెరుకున్న దేవుడవు. నిశ్చయముగా నీ పక్షాన సాక్ష్యం ఇచ్చే కొద్దిమందిని బట్టి స్తోత్రాలు. కొద్దిమంది పట్ల మీరు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. కొద్దిమందిని జ్ఞాపం చేసుకున్న బట్టి నీకు స్తోత్రాలు. వారు ఈ ఉదయకాలంలో సాక్ష్యం ఇచ్చారు. అలాగే దేవా, మీరు మాకు ఇచ్చిన వాటిని మీకు ఇచ్చాం. ఆకాశవాణి ఇప్పండి, దీవులు అనుగ్రహించండి. చదవబడిన వాక్యం దీవించి మాతో నడిపించి, మైవా ఈ ఉదయకాలం మీరు మా మధ్యలో నడిపించి, ఈ పరిచయం అంతా తోడుకొని మన కృప చూపమని అల్పుని దాసుని బలపరిచి అభిషేకించి పూర్తిగా నాయన నా పెద్దలని అగ్నితో కాల్చి నా హృదయాన్ని వాక్యంతో నింపి ప్రభువ, మాట్లాడుకు శక్తినిచ్చి ప్రభువ, పరిశుద్ధాత్మతో ఆధ్వర్యంలో నడిపించమని ప్రభురక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. చదువుబడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మన చిన్న వర్తమానం అండి ఇది. నేను చెప్పబోయే వర్తమానము, శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది. శ్రమల కాలానికి ముందే సంఘం అనేది ఎత్తబడుతుంది. అది ఎలా ఎత్తబడుతుంది, ఎందుకు ఎత్తబడుతుంది, అందులో ఎవరు ఎత్తబడతారు,
మిగతా ఎత్తబడినవారు ఎక్కడ ఉంటున్నారు, ఆ తర్వాత ఎత్తబడక మిగిలిపోయిన వారు ఏమవుతున్నారు అనే విషయాలు ఉదయ కాలంలో సంఘానికి ఇది వర్తమానం అండి. ఇది సో తప్పకుండా మీకు సహాయపడుతుంది వర్తమానం. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగుగాక. మరి గత ఆదివారం నాడు నేను ఎలా సేవకు వచ్చాను, ఎట్లా పరిచయం అయ్యేది, ఎల్లు జరిగింది, సేవ అనుకున్న ఉద్దేశం ఏంటో నేను ఆయనకి ఫోన్ చేసి అన్నీ చెప్పమని చెప్పాను కదా అని అనుకుంటున్నారా? నెవర్. సమస్య లేదండి. ఏ సేవకుడికి ఏ విషయం మనకు చెప్పక్కర్లే, అని నేనైతే చెప్పక్కర్లే. నేను నమ్ముదును ఇక్కడ ఆ గడికి ఆ సమయానికి దేవుడు ఏమి ఇవ్వాలి అదే ఇస్తాడనమాట. ఎవరిని మనం ప్రిపేర్ చేయట్లేదు, పరిశుద్ధాత్మే వాళ్ళని ప్రిపేర్ చేస్తుంది. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఈ సేవ వెనుక నిశ్చయంగా దేవుడే ఉన్నాడండి. దేవుడే ఈ ప్రాంతాన్ని చూపించాడు, దేవుడే ఇచ్చాడు కూడా, దేవుడే నిలబెట్టుకుంటాడు నమ్మకం అది. అలాగని పోరాటాలు లేకపోలేదు, పోరాటాలు ఉన్నాయి, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, శోధనలు, మరణాలు చాలా ఉన్నాయి. అయినను దేవుడు దాని వెనక ఉన్నాడు అనడానికి ఒక చిన్న సాక్ష్యాన్ని అయితే మీరు ఉన్నారని నమ్ముకున్నాను. దేవునికి మహిమ కలుగాక. చూడండి, నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒక గాథ అనమాట, ఒక చరిత్ర, లేకపోతే అదొక విధంగా దేవుడు నిశ్చయించిన మార్గం అనమాట. అది జరగాలి. జరగడానికి ముందే దేవుడు అవన్నీ చూపించి జరిగింది. అవి జరుగుతాయి అవన్నీ కూడా. దాన్ని మనము తెలిసిన తర్వాత దాన్ని మనం ఏమాత్రం ఆపలేమండి. అది కానీ బాధపడాలి తప్ప దాన్ని ఆపే విధానం ఏమీ లేదు. ఎందుకు నాయన ఇలా చేసావు అని అడగడానికి నేను సరిపోను. ఎందుకు ఇలా చేసావు, ఇలా ఎందుకు జరిగింది అని అడగడానికి మనం కూడా సరిపోము. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అదే జరిగింది. ఎందుకంటే ఆయన పరమ కుమ్మరై ఉన్నాడు. మనందరము ఆయన చేతిలో పాత్రలు అనమాట. ఆయనకి ఇష్టమైన రీతిగా ఒక్కొక్క పాత్రను చేసుకున్నాడు. నన్ను ఇలా చేసుకున్నాడు, ఆయనకి అది మహిమ. నన్ను ఎలా ఉంచాడు, ఆయనకి అది ఘనత తీసుకొస్తుందంటే అలాగే ఉండనిమ్ము. దేవుని మహిమ కలుగాక. నేను ఎలా ఉంచాడో, ఏ విధంగా ఉంచాడు అనేది నువ్వు గ్రహించగలిగితే చాలు, నీ స్థితిలో నువ్వు ఉండి దేవుని మహిమపరుస్తావు. కాబట్టి అయితే నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ అందరిలో జరగాలనే ఉద్దేశం ఏమీ లేదు. కానీ నాదొక పుస్తకం, మీదొక పుస్తకం, మీ పేజీలో అలాగ రాయబడింది, నా పేజీలో ఇలాగ రాయబడింది. రాయబడిన ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. ప్రియారా, నేను నమ్ముతున్నాను. వర్తమానం బట్టి ఏది మన జీవితంలో సడన్గా అప్పటికప్పుడు జరుగుతుందని నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ప్రతిదీ దేవుడు వాటి స్థానంలో ఎలాగైతే అమర్చాడో, దేవునికి మహిమ కలుగాక. ఇది ఒక కక్ష అన్నమాట, మీకు తెలిసే ఉంటుంది. సర్కిల్ గీసాం కదా మనం. ఇక్కడ కొన్ని గ్రహాలు ఉంటున్నాయి, లేకపోతే దాన్ని ఏమంటారు, అవి దేవుడు వాటిని పెట్టాడు అనమాట. దీన్ని కక్ష, ఈ కక్షలో దేవుడు అమర్చాడు వాటిని. ఇవన్నీ వాటి చెప్పిన తిరుగుతాయి అనమాట. మీన్స్ పనిచేస్తాయి. దేవుడు ఉద్దేశంతో ఆకాశమందు ఆ కక్షలో ఇవన్నీ అమర్చాడు అనమాట. అందులో సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. అవన్నీ ఆ గ్రహాలు అన్నీ కూడా వాటిని బట్టి వాటి స్థానములు బట్టి నడుస్తాయన్నమాట. అది ఏ రోజు అవి తప్పుపోవు. అనాది నుంచి దేవుడు వాటిని ఉద్దేశముతో ఆ చక్రములు పెట్టాడు, అవి నడుస్తూ ఉంటాయి. అలాగే మన బాడీలో కూడా ఏ పార్ట్ ఎక్కడ ఉంచాలో కూడా దేవుడు ముందే నిర్ణయం చేశాడు. ఆ స్థానాన్ని మనం మార్చలేం. ఎందుకంటే ఆ పంపింగ్ సిస్టమ్ అని, లేకపోతే ఆ యొక్క సిస్టమ్ అనే దాన్ని దేంట్లో ఏదైతే పెట్టాడో దాన్ని మనం తీసి మార్చలేం, అంటే రీప్లేస్మెంట్ చేయలేం. దేవుడు దాన్ని అలాగే ఉంచాడండి. అలా ఉండటమే సంపూర్ణ మానవుడు అండి. దేవుని నామమున మహిమ కలుగాక. అలాగే చిన్న చెట్టుకి పెద్ద కాయలు గాను, పెద్ద చెట్టుకి చిన్న కాయలు గాను, దేనికి ఏ ఫలం ఇవ్వాలో, దేనికి ఏ విధంగా ఉంచాలో దేవుడు ముందే దాన్ని ఏం చేస్తాడు, నిర్ణయంలో పెట్టి ఉంచాడండి. అలాగే ఎవరు రక్షించబడాలో, ఎవరు రక్షించబడకూడదో, ఎవరు నరకానికి వెళ్ళాలో, ఎవరు నిత్యజీవం వెళ్ళాలో, ఎవరు పాతాళంకి వెళ్ళాలో కూడా దేవుడు ముందే నిర్ణయించేశాడు.
మీకు అర్థమవుతుందా అండి? మరి ఎందుకు జరుగుతుంది ఇలాగా? నిర్ణయించిన ప్రకారముగానే అది జరుగుతున్నది. ఒక వ్యక్తి ఏ కాలంలో రక్షించబడాలో కూడా నిర్ణయించాడటండి. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, అయ్యయ్యో నోవహు కాలంలో ఉంటే నేను బాగుండేది అనుకుంటామంట. లేదా అబ్రహాం ఇస్సాకు కాలంలో ఉంటే బాగుండేది అనుకుంటామంట. ప్రవక్త అన్నాడు చోట. లేదా యేసుప్రభు రొట్టెలు చేసినప్పుడు అక్కడ ఉంటే నా అబ్బా నేను రొట్టె తిని ఉండేవాడిని అనిపిస్తుంది అంటండి. లేక సముద్రం పాయలేనప్పుడు అబ్బబ్బా అక్కడ ఉంటే కానీ బెల చూసేవాడు కదా నేను అనిపిస్తుంది అంటండి. లేదా ప్రవక్త దినాల్లో నేను కనుక ప్రవక్త పక్కనే ఉండుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అంటండి. అది వినడానికి బాగానే ఉంటుంది. యేసుప్రభు స్వస్థత చేసినప్పుడు అబ్బా పక్కన ఉండి కూడా నేను కూడా బాగుండేదేమో అనిపిస్తుంది. మందాసం మోసినప్పుడు వారు సముద్రం తాకగానే అది పాయలైనప్పుడు నేను అక్కడ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఆకాశం అన్నా పడినప్పుడు అబ్బబ్బా ఆ బండ నుంచి నీళ్లు రావటం చూసినప్పుడు అక్కడ ఉంటే బాగుండు అనిపిస్తుంది అంట. కానీ ప్రవక్త అంటాడు అది నీ కాలము కాదు అంటున్నాడు. నువ్వు నీ కాలంలోనే వచ్చావట. కొంతమంది అంటారు అబ్బా వర్తమానం ఇప్పుడు వచ్చిందండి చివరిలోనా, నేను ముందు నుంచి పెంతుకొస్తూ ఉన్నప్పుడు వచ్చి బాగుండేది, నేను ప్రారంభంలో ప్రభువుని నమ్ముకుంటే అప్పుడు వచ్చి బాగుండేది అనుకుంటామట. కాదు కాదు, ఇదే దిస్ ఇస్ యువర్ టైం. ఇది నీ సమయం అనమాట. నీకు ఏ సమయంలో ఆ ప్రత్యక్షత ఇవ్వాలనేది కూడా దేవుడి నిర్ణయం అండి. ఏ సమయంలో రక్షించబడాలో కూడా మన జీవితంలో ఏ ఏ సంఘటనలు జరగాలో అది కూడా దేవుడు ముందే నిర్ణయించడని నేను గట్టిగా నమ్ముతానండి. ఇప్పుడు నేను నమ్ముతున్నాను కాబట్టి నేను నమ్మాలని రుద్దక్కర్లే. ప్రైజ్ ది లార్డ్. లేఖనం ప్రకారముగా క్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సినది అది కూడా దేవుడు ముందే నిర్ణయించేశాడు. ఎక్కడ జన్మించాలో, ఎవరికి జన్మించాలో, ఎవరి చేతుల నుంచి ఆయన తప్పించబడాలో, ఎవరి చేతిలో ఆయన పెంచబడాలో, ఎవరి చేతుల మీదుగా ఎవరి చేతుల మీదుగా ఆయన సిలువ మించి దించబడాలో, ఎవరి వస్త్రమైతే ఆయనకి చుట్టి ఎవరి సమాధిలో పెట్టాలో, అప్పుడు అనుకున్నట్టుగా సడన్గా అది సమాధి ఖాళీగా ఉంది కదా దానిలో పెట్టేద్దాం యేసుని తీసుకెళ్ళి పెట్టలేదంటండి. బట్ అది మాత్రము యేసుక్రీస్తు మరణం తర్వాత అందులో పెట్టడానికి అది సిద్ధపరచబడిందంటండి. ప్రపంచంలో ఎంతమంది కనికలను కానీ దేవుడు ఒక కనికని ఎన్నుకున్నాడు. ఆమె మరియా. ఆమె గర్భం నుంచి రావాలనుకున్నాడు. ఎంతోమంది కనికలు ఉన్నప్పటికీ హెరోదు ఫ్యామిలీలోను, శాస్త్ర పరిశీలనను కుటుంబంలో కనికలు లేరంటే ఉన్నారు. కానీ దేవుడు ఒక పేద కుటుంబంలోంచి, నిరుపేద కుటుంబంలోంచి దేవుడు ఒక కన్నికను పవిత్రపరుచుకుంటూ తీసుకొస్తా ఉన్నాడు. ఆమెదరిచ్చాడు. అదే అంటే ఇదంతా ప్రీ డిస్టినేట్. ఈ రాత్రి ఉదయకాలంలో నువ్వు ఏ డ్రెస్ వేసుకురావాలి కూడా దేవుడు ముందు నిర్ణయించాడు. నువ్వు ఎక్కడ కూర్చోవాళ్ళు కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. అందుకే కొన్నిసార్లు ఇక్కడ కూర్చోవాడు కూర్చుంటాం. అది అసలు నిర్ణయం అనమాట. అది అలాగే ఈరోజు ఏ వర్తమానం వినాలో కూడా, నేనేం చెప్పాలో కూడా, నువ్వు ఏదైతే వినాలో కూడా ఇవన్నీ ప్రీ డిసైడెడ్, ముందే నిర్ణయించబడ్డాయి. ఎంతమంది రక్షించబడతారో అని తెలుసు దేవునికి నోహ కాలంలో. అయినా నిర్ణయం ప్రకారంగా సువార్త వెళ్ళింది. కానీ వాడలోకి మాత్రం అందరూ రాలేకపోయారు. అంటే 7 వస్తారని ముందే దేవుని తెలుసా? చెప్పాలి మీరు. మాట్లాడుతాను. ఏదేం తోటలో అవ్వ మోసపోతుందని దేవుడు యెహోవాకు తెలిస్తే తెలియదా? తెలిస్తే ఎందుకు ఆపలేదు? ఆపాలి కదా. వై? నిర్ణయ ప్రకారం జరుగుతుందండి. ఏమండి? ఆపలేడు దేవుడు వచ్చి. అప్పుడు తింటుంటే ఇదే స్వరము ప్రవక్త చిన్నప్పటి నుంచి తాగడ ప్రయత్నించినప్పుడు ఈ స్వరం వెంటనే ఆపలేదా? మరి అక్కడ ఎందుకు ఆపలేదు? ఇవన్నీ ఆలోచించినప్పుడు అనిపిస్తుంది అంటే నువ్వు ఏం చేయ ప్రభువా, నేను అలా ఉంటాను అంతే అనే స్థితికి వచ్చేసేయాలి మన జీవితంలో. అయితే కొన్ని సందర్భాల్లో మనం కొందెచ్చుకుని కూడా కొన్ని ఉంటాయి. మనము దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటికి దేవుడికి సంబంధం లేదు. దేవునికి సంబంధం లేదు. నువ్వే వాటికి లెక్క చెప్పుకోవాలి. కానీ దేవుని చక్రములో ఏదైతే పెట్టాడో నీ జీవితంలో అదే జరిగిద్ది. అలాగని నువ్వు అలాగని చెప్పి నువ్వు కావాలని వెళ్ళిపోతుంటే దానికి ఉత్తరవ దేవుడికి వస్తుమా?
దేవుడు కొన్ని కార్యాలకి నైతిక విలువలు, కొన్ని పరిశుద్ధమైన కార్యాలు, దేవుని సంబంధమైనటువంటి చెప్పలేని ఒక వెలుగులో కార్యాలు అవే అలాగే జరుగుతాయి. దేవునికి మహిమ కలుగుగాక. సో కాబట్టి అక్షలో జరుగుతున్నాయి. ప్రకృతిలో సూర్యుడు తూర్పు ఉదయించాలని చెప్పాడు. 5 సంవత్సరాల తర్వాత ప్రభు నేను పశ్చిమ చూస్తాను అని ఎప్పుడన్నా అన్నదా? సూర్యుడు అన్నాడా? వినబడి కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. తెలుసా, సముద్రం పొంగకున్నట్టు దేవుడు అట్ట ఏం చేశాడట? ఇసుక తెప్పనే ఇవేసాడట, ఆనకట్టగా వేసాడటండి. అసలు ఆనకట్టగా ఉంటుంది అది, అది ఆపగలదు అది అనిపిస్తుందా? కానీ అదే ఆపుతుంది. అంటే దేవుడు కొన్ని కార్యాలు అలాగే చేశాడండి. కాబట్టి ప్రియరా, మన జీవితంలో జరిగే ఏ కార్యములైనా అవి నీతి గలవి, అవి వెలుగులో జరిగే కార్యాలు అయితే అవన్నీ దేవుని చిత్తమేనండి. మనం వెళ్ళి చీకటిలో దూరి చీకటిలో చేసే కార్యాలు దేవుని సంబంధం లేదు. వెలుగు కార్యాలన్నిటిని దేవుడు ముందే సిద్ధపరిచాడు. మీకు అర్థమైంది అనుకున్నాను ప్రియరా. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నా అంశం అది కాదు, కానీ ఏంటి మనం ఏం చెప్పుకోతున్నాం? శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అని దానికోసం మనం ఆటోడిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మనం ఆది కాండములో ఒక కార్యం మనకు కనిపిస్తుంది బైబిల్ నుంచి. ఆది కాండం 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక ఎత్తబోటు అనేది కనిపిస్తూ ఉంది మనకి. అది ఏ సమయంలో, ఎలాంటి సమయంలో చూసినట్లయితే ఆది కాండము 5వ అధ్యాయంలో ఒక కార్యం జరుగుతుంది. ఇక్కడ 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి అని కనిపిస్తుంది మనకి. ఆదాము వంశావళి నుంచి ఒకడు ఎత్తబడుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వంశావళి నుంచి ఒక తెగవారు ఎత్తబడుతున్నారు. యేసుక్రీస్తు వంశావళి నుంచి కూడా ఒక తెగవారు ఎత్తబడుతున్నారు. సంఘ శాఖ యొక్క వంశం నుండి కూడా ఒక సంఘ శాఖ, ఒక చిన్న వధువు అనేది ఎత్తబడతా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లే 5వ అధ్యాయంలో ఆది కాండములో ఈ ఆదాము మొదలుకొని ఆనోకు అనే వ్యక్తి 7వ అడుగు ఉన్నాడు. ఇక్కడ 7 సంఘకాలాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ హానోక్ అనే వ్యక్తి 7వ అడుగు ఉన్నాడు. ఆదాము అనే వ్యక్తి మొదటి అడుగు ఉన్నాడు. ఈ ఆదాము అనే వ్యక్తి ఎఫెసా, నా మాటలు అర్థమవుతున్నాయండి? మీరు వింటున్నారా? ఆదాము అనే వ్యక్తి ఎఫెస్ సంఘకాలకు సదృశ్యంగా ఉన్నాడు. అదే హానోకు ముగింపు సంఘకాలానికి అనగా లౌకిక సంఘకాలంలో ఎత్తబడి వధువుకు సదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ ఈ కార్యం చూసినట్లయితే హానోకు అనే వ్యక్తి ఎత్తబడకు ముందుగా 23 వచ్చిన ప్రకారం చూస్తుంటే హానోకు దినాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? హానోకు దినములు ఎలా ఉండగలిగాడంటే, హానోకు దినములన్నీ కూడా ఆ దినములన్నీ దేవునితో నడిచిన కార్యం కనిపిస్తుంది మనకి. అంటే నువ్వు ఎక్కడన్నా ఉండు, కానీ దేవునితో నడవాలి. నువ్వే స్థలంలో ఉండు, దేవుని దగ్గరగా ఉండాలి. నువ్వెక్కడన్నా జీవించు, కానీ దేవునితో కలిసి నడుస్తున్నావు అనేది ముఖ్యం అన్నమాట. అలాగని సహవాసం ఉండక్కలని చెప్పలేదు నేను. ఖచ్చితంగా సహవాసం చాలా అవసరం. సహవాసం అనేది ఎలాంటిదంటే వెచ్చదనం చేసేది, చల్లారిపోయినప్పుడు వెచ్చదనం తీసుకొచ్చేది. వింటున్నారా? సహవాసం ఏమండి అంటే సహవాసం అనేది చాలా ఉపయోగపడుద్ది. బలపరచబడతావు, దీవించబడతావు, అన్నీ నేర్చుకుంటావు. సహవాసం లేక బహుదూరంగా ఉన్న సమయంలో అయితే కొంచెం చల్లారే అవకాశాలు ఉన్నాయి, కొంచెం దేవుని దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి, తగ్గుపడడానికి అవకాశాలు ఉన్నాయి. సహవాసం అనేసరికి ఒక్కడు గద్దించుకుంటూ, సరి చేసుకుంటూ, దిద్దుకుంటూ ఉంటుంది. సహవాసం అనేది ప్రేమను చూపిస్తుంది, సహవాసం పరిచయం చూపిస్తుంది, సహవాసం క్రీస్తు దగ్గర చేస్తుంది, సహవాసం పడిపోతుంటే లేవనెత్తుతుంది, సహవాసం ఎవరికో ప్రార్థన చేయటం వలన నువ్వు ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంటుంది. సహవాసం చాలా ముఖ్యమండి. అలాగే వ్యక్తిగతంగా కూడా దేవునితో ఉండటం చాలా ముఖ్యమండి. హానోకు జీవితం అయితే వ్యక్తిగతంగా దేవునితో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఇక్కడ బైబిల్ చెప్తుంది హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఈ 365 దినములు కూడా, లేకపోతే ఈ సంవత్సరాలు కూడా ప్రతిరోజు దేవునితో ఉన్నట్టుగా బైబిల్ చెప్తుందండి. అక్కడ దేవునితో నడిచాను అనేవాడు. నడిచడం అంటే పని పనులు మానేసి కాదు. అక్కడ భార్య పిల్లలతో పక్కన పెట్టేసి సన్యాసులుగా చాలామంది ఏమిటంటే భక్తి అంటే వైరాగ్యము, భక్తి అంటే సన్యాసాలు ఎత్తడం, భక్తి అంటే భార్య పిల్లలు మొత్తం కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఒంటరికి వెళ్ళిపోవడం హిమాలయాలకి. నో, అది కాదు భక్తి. ఎవరు అదే భక్తి అయితే నోవాహు హానోకుకి భార్య పిల్లలు సంతానం ఉన్నారండి. హానోకు భార్యని పిల్లల్ని పోషించుకుంటూ, తాను వ్యవసాయం చేసుకుంటూ, తాను కడుపుతూ ప్రతిరోజు దేవునితో నడవగలిగాడండి.
దేవునితో దేవునితో భక్తి చేయటం అంటే అన్నీ మానేసి, ఏమండి, మొత్తం అంతా వదిలేసి, ఏమండి, కుటుంబాన్ని అన్నీ రోడ్డు మీద పడేసి నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోవటం, నీ మట్టుకు నువ్వు ఒంటరిగా పోవటం అనేది భక్తి విధానం కానే కాదు. చాలామంది ప్రపంచంలో భక్తి అంటే భార్యని పిల్లల్ని మొత్తం విడిచిపెట్టేసి వైరాగ్యం కింద వెళ్ళిపోవటం, కసేవస్తులు వేసి తిరగటం, ఎక్కడ ఓ చోటుకి వెళ్ళి భిక్షమెత్తుకోవటం, ఓ చోటుకి వెళ్ళి ఒంటరిగా బతకటం. ఆ విధానాన్ని దేవుడు కోరుకోలేదండి. కాదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుని కోరుకుంటున్నాడండి. బైబిల్ విధానంలో కుటుంబానికి ప్రత్యేకత ఉంది. నాకు కుటుంబం అన్న ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అలాగే సంఘం అనగా సంఘంలో ఉన్న ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం. నేను ఫ్యామిలీగా చూస్తాను వాళ్ళు. కానీ ఇక్కడ ఈ ఫ్యామిలీ దేవునితో నడుస్తుంది, దాని ముఖ్యమండి. దగ్గరగా, వ్యక్తిగతంగా, గుంపుగా, మన ఒక చిన్న సైన్యం, మన ఒక చిన్న గుంపు, ఒక చిన్న మంద. ఈ మందకి ఒక కాపరి ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అనే కాపరి. ఈ సైన్యానికి ఒక అధిపతి ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అనేది. మరి ఆయన కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. విడిచిపెట్టేవాడు కాదైనా. నేను విడవను, ఎడబాయను. కానీ మనము కూడా ఆయన్ని పట్ల విడవకుండా, ఎడబాయకుండా ఉంటున్నామా? దేవునికి మహిమ కలుగాక. సో మొదటి పాయింట్ అంటే ఇక్కడ హానోక్ అనే వ్యక్తి చూడండి, దేవునితో నడుచుచున్న విధానం చూడండి. భక్తి విధానంలో తను పని చేసుకుంటూ, తన భార్య పిల్లలను చూసుకుంటూ, యథావిధిగానే కుటుంబాన్ని పోషించుకుంటూ దేవునితో రోజు నడుస్తూ చక్కగా వెళ్ళాడట. సాధారణంగా దేవునితో నడవాలంటే హానోకు దేవుడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో హానోకు కూడా అంతే స్పీడ్గా వెళ్ళాలి. సాధారణంగా ఒక చిన్న పిల్లవాడిని ఒక తండ్రి కానీ లేకపోతే ఒక పెద్ద వ్యక్తి కానీ నడిపించినప్పుడు పెద్ద వ్యక్తి స్లో అవుతాడు, అవునా? ఎందుకని? వాడు చిన్న చిన్న అడుగులు వేస్తే, బుల్లిబడుగులు వేస్తుంటే ఆయన కూడా బుల్లిబడుగులు వేస్తాడనమాట. ఎందుకంటే అప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఆనుకుతో నడిచాడా? ఆనోకు దేవునితో నడిచాడా? ఆనోకే నడిచాడు. సాధారణ మనం పిల్లల్ని పట్టుకుని నడిపించడం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం అనుకుంటున్నారు? మన నడక మారిపోద్ది. ఎందుకంటే మనము స్పీడ్ తగ్గించేసి స్పీడ్ వెళ్తే లాక్కెళ్ళిపోతాం కాబట్టి. అంచేత ఏం చేస్తామంటే వాళ్ళతో పాటు మనం కూడా పిల్లలతో పాటు మెల్లిమెల్లిగా అడిగేస్తాం. కానీ ఇక్కడ అలా లేదు, బైబిల్లో అలా లేదు. హానోక్ అనే పిల్లవాడే తండ్రిన దేవునితో సమానంగా నడుస్తున్నాడు. అర్థమవుతుంది పేరు దేవునికి మహిమ కలుగాక. చూడండి వాక్యం చూడు ఒకసారి. హానోకు దినములు నీవు 360 ఏండ్లు హానోకు దేవునితో పొరపాటుకు రాశాడండి. దేవుడు హానోకుతో నడిచాను. హానోకే దేవుడు నడిచాడా? నో కన్ఫ్యూషన్. దేవునితో నడిచాడా? దేవుడు హానోకుతో నడిచాడా? హానోకే దేవునితో నడిచాడంటే హానోకే దేవునితో నడిచాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు, హానోకు కూడా అంతే స్పీడ్గా వెళ్ళాలి. అంటే హానోకు కొంచెం వేగం. అంటే ఇప్పుడు దేవుడు అంత అడిగేస్తుంటే హానోకు కూడా అంతే అడుగు వేయగలిగితే వెళ్తాడండి. ఇప్పుడు దేవుడు అంత అడిగేస్తుంటే హానోకు ఇంత అడిగేస్తే వెళ్ళగలడా? నెవర్. జర్నీ నడవటం అనేది జరగదు. సో ఇప్పుడు హానోకు ఏం చేసుకోవాలి? నడక మార్చాలి. హానోకు కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. అంటే దేవుడు ముందు చూపు కలిగి ఉన్నాడు, హానోకు కూడా ముందు చూపు కలిగి ఉండాలి. దేవుడు ఆది అంతమై ఉన్నాడు, హానోకు కూడా ఆది అంతం కలిగిన వాడిగా ఉండాలి. అంటే దేవుడు ఎంత వేగంగా వెళ్తున్నాడో కొన్ని కార్యాలలో, కొన్ని యొక్క వాక్యాలలో ఆయన ఏ విధంగా దూసుకుపోతున్నాడో హానోకు కూడా అంతే దీనికి వెళ్ళాలి. ఇద్దరు కూడి సమ్మతించి నడుతురని బైబిల్ చెప్తుందండి. ఇక్కడ హానోకు దేవునితో కూడి నడవాలంటే ఇద్దరి మధ్య మాటలు జరగాలండి. నడవటం అంటే మాట్లాడుకుని నడుస్తున్నారు వాళ్ళు. ఆయన ఏదో చెప్తున్నాడు, హానోకు వింటున్నాడు. హానోకు ఏదో చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఎంఏ మార్గంలో ఆయన ఎలాగైతే వచ్చి వారితో నడుచున్నప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తున్నారో ఇక్కడ స్వయంగా దేవుడిని యెహోవాతో నడుచటం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు దాన్నే హానోకు అనే వ్యక్తి వింటూ నెరవేర్చుకుంటూ పోతున్నాడు. అంటే హానోకు దేవునంత ఎత్తు ఆత్మీయంగా ఎదిగితే కానీ నడవలేడు. కాబట్టి సంఘము కూడా దేవునితో అనగా దేవుడు ఎలా కదులుతున్నాడో మనం కూడా దేవునితో పాటు కదలాలి. దేవుడు అప్డేట్ అవుతున్నాడా మనం అవ్వాలి.
దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ హానోకే దేవునితో నడిచాడు కాబట్టి హానోకు కొనుక్కోబోయాడండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎందుకు సంఘము శ్రమలు చూడకుండా వెళ్ళిపోద్దంటే, హానోకు టైప్ ఆఫ్ ద బ్రైడ్ అంట. ఆయన హానోకు వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. సో ఇప్పుడు శ్రమలకి ముందే, అంటే జలప్రయాణం అనేది భూమి మీద ఆ వర్షం పడి, వింటున్నారా జలప్రయాణం మీద రాకముందే, సర్వనాశనం కాకమునిపే, జలప్రయంతో నీళ్లు దేవుడు, ఆ నీళ్ళతో దేవుడు ప్రపంచం తుడిచేటకు ముందుగానే, ఈ శ్రమలు ప్రపంచం తాకముందే హానోకు ఏ విధంగా అయితే తప్పించుకుని ఎత్తబడగలిగాడో, రాబోయే దినాల్లో ఒక వధువు కూడా అలాగే ఎత్తబడబోతుంది. ఇందుకు మూలం ఏం చెప్పిందంటే, హానోకు శ్రమలు చూడకుండా, ఆ శ్రమలంటే భూమి మీదకి వచ్చే జలప్రయం అనేది చూడకుండా, ప్రజలు పొందుతున్నటువంటి శ్రమలలో ఉండకుండా, జలప్రయంలో ప్రజలు ములుగుతూ తేలుతూ ప్రాణాలు తీసుకొని చనిపోయే పరిస్థితిలో అది చూడకుండా, అది పొందకుండా, దాన్ని తాక్కుండానే హానోకు ఎత్తబడగలిగాడు. రేపు సంఘము కూడా అలా ఎత్తబడద్దండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. రెండో పాయింట్కి వస్తాను. ఇశ్రాయేలుకు ఎన్నడూ ఒక తెగులు కూడా లేదంటండి. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే ఇశ్రాయేల్ని దేవుడు ఎలా కాపాడకుండా చూడండి. ఐగుప్తుని తెగులు తాకుతుంది, సమయం వచ్చింది. కానీ వీళ్ళు ఆ తెగులుకి సంబంధం లేకుండా గోషాను అనే దాంట్లో ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నారు వాళ్ళు? గోషాను అనే ప్రాంతంలో ఉన్నారు. అది ఐగుప్తులో ఒక ప్రాంతము. గోషాన్లో వారు దేవుడు అక్కడ దాచిపెట్టాడు వారిని. ఒక గోషాను తప్పించి మిగతా ఐగుప్తు ప్రాంతాలన్నింటిలో కూడా కప్పలు వచ్చాయండి. నాతో ఉన్నారా? కప్పలు వచ్చాయి, ఇంకా పేర్లు వచ్చాయి, ఇంకా శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆ తెగులు కానీ ఆ పరిస్థితులు కానీ ఏ మాత్రం లేకుండా, నాతో ఉన్నారా, గోషాన్లో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు వెనుక ఉన్న పాత నిబంధనలో చూడండి, ప్రవక్త అంటున్నాడు, పాత నిబంధనలు గమనించండి. తెగుళ్ళు కుమ్మరించబడుట మనం చూస్తున్నప్పుడు వారు ఐగుప్తులో ఉండిరి. తెగుళ్ళు పడుతున్నప్పుడు, అంటే అక్కడ తెగులు కుమ్మరించబడుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు? మోషే దినాల్లో. ఎందుకు? దేవుడు ఒక అద్భుతాలు చేస్తున్నాడు. ఎవరి నిమిత్తము? విడిపించబడవలసిన వధువు నిమిత్తం చేస్తున్నాడు. నాతో ఉన్నారా? అంటే తన ప్రజల కొరకు దేవుడు అక్కడ ఉన్నటువంటి లోకమును, లేకపోతే ఐగుప్తుని, ఆ చీకటి కన్నా ప్రజలకు తెగులు తీసుకొస్తా ఉన్నాడు. వారు ఐగుప్తులో ఉండిరి. నాతో ఉన్నారా? వారు ఉన్నారు లేదా? ఉన్నారు. మరియు దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశము తీసుకుని వచ్చుచున్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఎన్నడూ ఒక తెగులు కూడా లేకుండా, ఆ తెగులు మాత్రమే వారిని తాకకుండా, అది జరగడానికి ముందుగా దేవుడు వారిని తీసుకెళ్ళట గోషాన్లో దాచిపెట్టాడంట వారిని. ఎంత బాగుందండి ఇది. ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది బైబిల్ నుంచి. అది కీర్తన గ్రంథంలో రాయబడిన మాట. ప్రభువు నా మహిమ కలుగాక. హల్లెలూయా. ఇరవై అధ్యాయం, కీర్తన గ్రంథం 26 అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవుని నామమునకు మహిమ కలుగాక. 5వ వచనం గమనిస్తారా? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆమె చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? ఏమన్నాడు? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద నన్ను ఆయన ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటిని ఎత్తుగా నా తల ఎత్తబడును. ఇక్కడ మనం చూసే పాయింట్ ఏంటంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు అన్నాడు దావీదు భక్తుడు అండి. గమనించారా? అంటే ఆయన దాస్తున్నాడా? ఎగ్జాక్ట్లీ. దేవుని మహిమ కలుగాక. యోబు అంటాడు, నరికి వేయబడిన తర్వాత మొద్దుకు నీరు వాసన తగిలి వెంటనే అది మళ్ళా చిగురించునన్నాడు.
ఆ చిగురించే వరకు కొంతకాలం ఆ భూగర్భంలో దేవుడు వాటిని దాస్తున్నాడటండి. మీకు ఏమైనా అర్థమవుతుందండి? అసలే అర్థమైపోతుందా? మీరు శ్రద్ధగా వినగలిగితే దీంట్లో నా అస్సలు సారాంశం పట్టుకోగలుగుతారు మీరు. లేదా మీరు అలా నిర్లక్ష్యంగా ఉన్నారంటే నిర్లక్ష్యంగానే పోద్ది వాక్యం. మీరు నిజంగా దానిపైన శ్రద్ధ కలిగి ఉండాలి. వినుటకు సిద్ధ మనసు ఉండాలండి. వినటం వేరు, సిద్ధ మనసు వినటం వేరు. మళ్ళా శ్రద్ధగా వినటం వేరండి. చూడటం వేరు, పర్టికులర్గా శ్రద్ధగా చూడటం వేరండి. ఇక్కడ వినటం వేరు, కానీ శ్రద్ధగా వినటం వేరండి. మరి మీరు ఎంతమంది శ్రద్ధగా వింటారు నాకే తెలియదు. వింటున్నారు అనుకుంటున్నారు అందరూ కూడా. ప్రభు నాన్న మహిమకులు గాక. ఆపత్కాలం ఒకటి వస్తుందని, ఆ సమయంలో పర్ణశాలలో దేవుడు దాస్తాడని దావీదుకి ఎలా తెలియను? దావీదు ప్రత్యక్షత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమకులు గాక. అలాగే మొద్దు చిగురించబడి వాసన తగ్గలుగానే చక్కగా మొద్దు నుంచి చిగురు వస్తుంది, అది మళ్ళా పుంజుకుంటుందని యోబుకి ఎలా తెలుసును? యోబుకి ప్రత్యక్షత ఏంటంటే మృతుల పునరుద్ధానం ఒకటి ఉంటుంది అని ఒక గ్రహింపు వచ్చింది యోబుకి అండి. మీరు ఎంతమంది నమ్ముతున్నారు మృతుల పునరుద్ధానం ఉందని? మళ్ళా సమాలు తెరబడి ప్రభుని కలుసుకుంటారా అందరూ? అందులో మనం ఉండం. మనం ఉంటామా? ప్రభుడు అక్కడమైతే అక్కడ దాటికి వెళ్తాం, దాచుకుంటాడు అక్కడ సమాధుల్లో. సమాధికి ఎందుకు వెళ్తాం చెప్పండి? అదేంటండి, నిద్రపడక వెళ్తున్నాం. ఎందుకు? చచ్చిపడక కాదు, చెప్పాలి. సమాధికి వెళ్ళకముందు నిరీక్షణ ఉందా మీకు? మనం సమాధి వెళ్ళకముందు నిరీక్షణ ఏంటి? మళ్ళీ మనం పైకి మళ్ళీ బయటకు వస్తాం. సమాధి నుంచి బయటకు వస్తామనే నిరీక్షణ ఉందా? ఉండి తీరాలి. ఈ వర్తమానం యొక్క పట్టి మీద ఉంటే ఖచ్చితంగా వస్తుంది మీకు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందులోకి వెళ్ళి కాసేపు నిద్రపోయి ఆయన వచ్చి నాన్న లే అంటే వచ్చేతను ప్రభా అనమాట. అలా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మరణం ఎలా ఉంటుంది ఇప్పుడు? వచ్చేతడు మరణం అంటే భయపడేవాళ్ళు ఇప్పుడు, ఒకప్పుడు. కానీ వర్తమానం వచ్చిన తర్వాత భయపడక్కర్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎడబాటు కాదు, శాశ్వతంగా దేవుని దూరం అయిపోవట్లే, శాశ్వతంగా మనుషులు దూరం అయిపోవట్లే, శాశ్వతంగా దూరం వెళ్ళిపోవట్లే. కొంతకాలం అక్కడ దేవుడు దాస్తున్నాడు. నిద్రలోకి వెళ్తున్నారు. లాజరు అనగా నిలవచ్చాడు. అలాగా నేను వస్తానని, మీరు వస్తానని మీ మనసులో చెప్పుకోండి, గట్టిగా స్ట్రాంగ్గా చెప్పుకోండి. దేవునికి మహిమ కలుగాక. ఎంతమంది నమ్మకం ఉంది? ఒకవేళ ప్రభు ఆక్రమించబోయింది నిద్రించినట్లయితే ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? జస్ట్ రాత్రి పడక మీదకి వెళ్ళి పొద్దున్న లేచినట్టుగా ఉంటుందంట. ఇది మరణం. కాబట్టి మరణం ఎవరిని ఎడబాయిపు చేయదండి. ఇక్కడ క్రీస్తు ప్రేమ నుండి కానీ, క్రీస్తు రాజ్యం నుండి కానీ, క్రీస్తు నుంచి కానీ ఏది నన్ను ఎడబాపొద్దని చెప్పేసి అడిపోయారా. అది కొంతకాలానికి ఆపత్కాలంలో దేవుడు తన పర్ణశాలలో ఆయనను దాస్తున్నాడు అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇప్పుడు నిరీక్షణ వచ్చింది మనకి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రభువు రాకడ సమయത്ത് ఎక్కడికి వెళ్తాం? నిద్రలోకి వెళ్తామని చెప్పాలి. లేదంటే నిద్రపడకి వెళ్తున్నాం. ఆయన వచ్చి ఏం చేస్తాడు? లేమని లేపుతాడు. లేవగానే నాకు తబిత అని చెప్పగానే ఆమె నిద్ర నుంచి లేచిందో, అలాగే కొంతమంది ఆయన పిల్లలు లేవబోతున్నారు. అది మొదటి పునరుద్ధానమై ఉన్నది. ఆ నిరీక్షణ ఉందా? ఆ విశ్వాసం ఉందా? దానికోసం నిజంగా ఎదురు చూస్తున్నామా? ఇంకొక విధంగా చెప్పాలంటే, ప్రభు ఆ సమయానికి ముందే వచ్చేసినట్లయితే మరి మనం ఏ విధంగా మార్పు చెందామంటే, రెప్పపాటున మనమంట రూపాంతరపరచబడి, ఈ శరీరము తీయబడి, ఈ అమర్త్యతను ధరించుకొని, మత్యత ధరించుకొని, హల్లెలూయా, ఏం చేద్దాం? దేవుడు అక్షయతను ధరించుకుని, క్షీణించిపోయేది క్షీణించకాని దాని చేత అలంకరించబడి, దాచబడి, ఈ తొడుగు మీదకి ఒక తొడుగు వచ్చి ఏమవుద్దంట? క్రీస్తుతో సదాకాలం ఉండబోతున్నామంట అండి. నిరీక్షణ ఉందా మనకి? ఇప్పుడు ఏమైపోయినా పర్వాలేదు. అయిపోయి నా జీవితం అంతా అయిపోయింది, ఇక నా కథ అంతా అయిపోయింది, ఇక ఈ జన్మ అంతా అయిపోయింది, ఇక వచ్చే జన్మ ఉంటే బాగుపడతాను. ఇంకా వచ్చే జన్మ లేదు, ఇంకా ఒక జన్మ ఒకటే ఉంది మనకి. ఉన్నది ఒక జన్మే, ఒకరి జీవితం ఉంది, ఒకే ఒక్క లైఫ్, ఒకే ఒక్క జన్మ, ఒకే ఒక్క దేవుళ్ళు ఉంటాం. ఈ సంవత్సరం భక్తి చేస్తాను, సరి చేసుకొని
నేను చనిపోయి మళ్ళీ పుడతాను, అప్పుడు బాగా చేసుకుంటాను, అలాంటివి ఏమి లేవు. 7 జన్మలు మనకు లేవు, ఒకే జన్మ ఉంది. హిందూ శాస్త్రం ప్రకారం అయితే 7 జన్మలు ఉన్నాయంట వాళ్ళకి. వాళ్ళకు ఉన్నాయేమో, మనకు లేవు. మనకు ఒక జన్మే ఉందండి. ఆ 7 జన్మలు ఏనుకుంటాను, మళ్ళీ కుక్కలాగా పందిలా పడితే సరిపోద్ది అనుకుంటాను. మిగతా జన్మలన్నీ కుక్కలాగా పందిలాగా పడతారంటండి. మరి అదేం కారణం మనకు అర్థం అవ్వట్లేదు. కుక్కలాగా పందిలా పుట్టట్లేదు, కానీ మనుషులకు కూడా సరిపోద్దండి. కాబట్టి చనిపోయిన వారు మళ్ళా వస్తారు, మళ్ళా పుడతారనే సిద్ధాంతం బైబిల్లో లేదండి. నెవర్ నెవర్. మా తాత పుట్టాడండి, మా మామ పుట్టిందండి, చచ్చిపోయి మళ్ళీ పుట్టిందండి, ఇవన్నీ మూఢనమ్మకాలు. ఆ రక్తంలో ఉన్నటువంటి డిఎన్లో ఉన్న జన్యుని బట్టి అలాంటి కొన్ని కదలికలు, కొన్ని కార్యాలు, ఒరే మీ తాతలాగా ఉన్నవరా, ఒరే మీ నాన్నలాగా ఉన్నవరా, అచ్చను అలాగనే ఆయన అలాగే ఉండేవాడురా, అలాగే చేసేవాడురా అని ఎందుకంటారంటే ఆయన వచ్చినట్టు కాదు అక్కడ. అంటే ఆయనలో గుణాలు ఉన్నాయి చూసారా, కొన్ని గుణాలు కలుస్తాయండి, వాటిని బట్టి లెక్కేస్తారన్నమాట. అంతేగాని ఇలా వెళ్ళిపోయాడు అలా పుట్టేశాడు, ఇలా వెళ్ళిపోయింది అది వెంటనే దేవుడు మాకు కుంపెడని ఇచ్చేసాడు అంటారు. లేదండి, దేవుడు ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, కానీ తిరిగి తీసుకురావట్లేదు వాళ్ళని. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆపత్కాలం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? పర్ణశాలలో దాస్తున్నాడు అన్నాడండి. ఇక్కడ చూడండి, వారు గోషోనుకు వెళ్ళారు, సూర్యుడి కాంతి తగ్గిపోలేదు వారికి. అర్థమైందా? వారికి ఆహారం తగ్గిపోలేదు వారికి, ఆరోగ్యం తగ్గిపోలేదు వారికి, వారు అలసిపోలేదు వారికి. ఇంకా ప్రవర్తన్నాడు, ఏ దోమలు లేవంట అక్కడ. ఎక్కడ? గోషాన్లో. ఏ కప్పలు గోలేదంట గోషాన్లో. దేవునికి స్తోత్రం కలిగాక. ఏ కప్పలు అక్కడ లేవు, ఏ పేలు అక్కడ లేవు, ఏ తుఫాన్లు అక్కడ లేవు, ఏ మరుపులు అక్కడ లేవు. నేను అమ్మే చెప్పలేదు ఏంటండి? ఏదో చెప్పుకొని అయిపోయింది కదా, అలాగే నేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నేనేమన్నా నిలబడి ఎక్కడన్నా బోర్లు ఊతున్నానా, లేకపోతే ఏమన్నా లేకపోతే మీరు బురకచ్చి చెప్తున్నానా? మన కథ చెప్పుకుంటున్నామండి. బుద్ధిహీనులు కాకపోతే ఏంటి ఆ మాట? మన కథ చెప్పుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఫీల్ అవ్వాలండి. అందులో నేనున్నానే బయలుపడి నీకుంటే ఆనందిస్తావు. నువ్వెవరి కథతో వింటున్నావు అనుకుంటే కనుక నువ్వు పొరపడినట్టే. నా కథ కాదు, వేరొక కథ విన్నట్టుగా ఫీల్ అయ్యనుకోండి, అది నీకు ఏది ఉపయోగపడదు. కానీ అది నా కథే అని చెప్పి వినపడింది అనుకోండి, మర్యాదకు వచ్చి ఆ కన్యకు నీవే అని చెప్పిన తర్వాత మర్యాదకి ఏమనిపించిందంటే ఆమె అనిపించిందండి. దాంతోపాటు మరి ఏం చేసింది? ఏకీపించిందండి. ఆ కన్య మరియవు నీవే అని ఒక దూత చెప్పగానే అలాగే జరుగును కాకని వాక్యంతో ఏకీవించింది. ఈరోజు సంఘంకి వచ్చే వాక్యం సంఘం ఏకీవించకపోతే అదొక చరిత్ర, అదొక కథ మాత్రం, ఎవరిదో హిస్టరీ, నీది కాదు. నీది కాదనేది, నీది కానప్పుడు ఎలా వింటున్నావో అలా విన్నామంటే ఉపయోగం లేదు. కానీ అది నాది అని వింటగలిగితే నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక, ప్రభునామ మహిమ కలుగుగాక. అక్కడ మెరుపులు లేవు, అక్కడ ఏ పశువులు లేవు, అక్కడ ఏ పశువులు చంపబడలేదట. కానీ ఐగుప్తులో మాత్రం పశువులు చంపబడ్డాయి. ఐగుప్తులో మరణం జ్యేష్ఠ కుమారులను చంపిందండి. ఐగుప్తులో తెగుళ్ళు ఉన్నాయి. నాతో ఉన్నారా? ఐగుప్తులో కప్పలు ఉన్నాయి, ఐగుప్తులో తెగుళ్ళు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, మరి దోమలు ఉన్నాయి, పేలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఐగుప్తులో చాలా శ్రమలు ఉన్నాయి. కానీ ఈ శ్రమలకి సంబంధం లేకుండా ఒక సంఘం గోషాన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది పాత నిబంధనలో. ఇదే మరలా జరగబోతుందండి. ముందు జరిగినవే మరలా దేవుడు జరిగించుచున్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? దేవుని మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో కనెక్ట్ అవుతున్నారు పేరా, నాతో కొంచెం జర్నీ చేయండి కాసేపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంచుమించు అందరూ కూడా అనుకున్న వాళ్ళు సోదరులు కొంచెం కలిసి జర్నీ చేయండి. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, అది నిజమే, అది శ్రమల కాలానికి ముందుగా సంఘం వెళ్ళిపోవటకు మాదిరిగా ఉన్నది అంటున్నాడు అండి. గోషాన్లో ఏం జరుగుతుందో అది మీకు అర్థం అవ్వాలి, ఐగుప్తులో ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఐగుప్తులో జరిగేటటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలో అక్కడ జ్యేష్ఠులు చనిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి, సమరభదూత చంపేస్తూ ఉంది. అక్కడ ఏ విధంగా అటువంటి మరణం ఉందో చూడండి. తెగులు ఉన్నాయో, కష్టములు ఉన్నాయో, శ్రమలు ఉన్నాయో, వాటికి వేరుగా పక్కనే గోషాన్లో క్షేమముగా ఒక సంఘాన్ని దేవుడు ఉంచాడు. ఆ శ్రమలు ఆ సంఘమును తాకట్లేదంటండి, ఆ మరణం మనం తాకట్లేదంటండి. కానీ ఆ పక్క నుంచే వెళ్తుంది మరణం.
కానీ వారు జీవములో ఉన్నారు. అది శ్రమల కాలానికి ముందుగా సంఘం వెళ్ళిపోవటకు మాదిరిగా ఉన్నది. ఈ సంగతులు జరుగుట ప్రారంభించినప్పుడు ప్రభు చెప్పాడు, మీ తలలు పైకెత్తుకొనుడి. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకన్నాడు ఇక్కడ పాత నిబంధన ఒక మాదిరిగా ఉన్నది అంటున్నాడండి, ఒక ఛాయ్గా ఉన్నది అంటున్నాడండి. మనుషులు పరిగెత్తి తమ్మును దాచుకొందురు, వారంతటా వారే చంపుకొని గడి రాబోతుందటండి. ఆ గొర్రె పిల్ల ఉగ్రతను చూసి ప్రజలు పారిపోయి నక్కలకు లేక నక్క బొరియలకు చెప్తాయంట, అయ్యా నక్కలు దాచే నక్క బొరియలారా, మమ్మల్ని దాచుకోవడానికి మాకు స్థలం ఏమని అడుగుతారట నక్క బొరియలు. అర్థమైంది మీకు చెప్పింది. ఈ శ్రమలు కష్టాలు మా మీద పడుతున్నాయి, మేము ఎక్కడ దాక్కుంటాము, మమ్మల్ని దాచండి అని పర్వతాలతోనూ కొండలతోనూ నక్క బొరియలతోనూ చెప్పుకునే సమయం రాబోతుంది బైబిల్లో. ప్రపంచం ఎలాగుంటుందని అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ట్రిబులేషన్ రాబోతుంది, శ్రమలు అనేవి రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది శ్రమలకు ముందుగా జరుగునని నమ్ముచున్నాను. అంటే శ్రమలు ఐగుప్తుని తాకముందే జస్ట్ తాకడానికి ఆ క్షణమాత్రం ఆ గడిలోనే దేవుడు వధువుని గోషంలో పెట్టేశాడండి. జలప్రయం అనేది భూమిని తాకక మునిపే దేవుడు ఎవరిని ఏం చేశాడు, నానోకుని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళిపోయాడండి. అదే భూమి మీద ఒక వర్ష చొక్క పడక మునిపే దేవుడు హానోకుని తీసుకెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆనోకేమో శ్రమలు చూడకుండా ఎత్తబడుతున్న వధువుకు సందర్శంగా ఉన్నాడట. నోవాహు ఏమో రాబోయే రక్షించబడబోతున్న యూదులకు సందర్శంగా ఉన్నారట. ప్రభు నాన్న మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ద ట్రిబులేషన్ కమ్స్. వెన్ ద ట్రిబులేషన్ స్ట్రైక్స్ ద చర్చ్ గో అప్. శ్రమకాలం అనేది వచ్చినప్పుడు, శ్రమలు వస్తాయి, వస్తాయి, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. నాతోన్నారా? శ్రమల కాలం ఖచ్చితంగా వస్తుంది భూమికి. నాతో ఉన్నారా? ఐగుప్తుకు వచ్చింది, భూమికి వస్తుంది. నోవా కాలంలో వచ్చింది, భూమికి వస్తుంది. దేవునికి మహిమ కలుగాక. సో శ్రమల కాలం వచ్చును. ద ట్రిబులేషన్ కమ్స్. శ్రమలు తాకగానే వెన్ ద ట్రిబులేషన్ స్ట్రిక్స్, ఎప్పుడైతే ఆ స్ట్రైక్స్ అనేది తాగుతాయో అప్పుడు సంఘం అనేది పైకి వెళ్ళిపోతుంది అన్నాడండి. నాతో ఉన్నారా? ఎలాగంటే ఇది ఐగుప్తుని తాగ్గానే, శ్రమలు ఐగుప్తుని తాగ్గానే ఆ తాగడానికి చివరి క్షణంలో ఆ కనురెప్పపాటులో దేవుడు ఆ శ్రమలకి అంటే వెంట్రుకంత వాసులో తప్పించాడు సంఘాన్ని. రేపు శ్రమలు భూమిని తాకేసరికి ఖచ్చితంగా వధువుని దాన్ని తప్పిస్తాడు అంటాడు. ప్రభు నామను మహిమ కలుగాక. చూడండి, హానోకు ఒక ప్రవక్త, నోవాహు యూదులకు ఒక మాదిరి. ఇక్కడ 2 శాసములు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒక శాసం పైకి వెళ్ళింది, ఇంకొక శాసము శ్రమల గుండా వెళ్ళిందండి. నాతో ఉన్నారా? ప్రభు నామన మహిమ కలుగాక. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ కూడా మనకి కనిపిస్తున్నాయి. 25వ అధ్యాయంలో అక్కడ మనకి 10వ వచనం చూసినట్లయితే చదవండి అమ్మా. ఇక్కడ వారు కొనబోచుండగా, చూడండి, వారు కొనబోచుండగా ఏం జరిగిందంటండి, పెండ్లి కుమారుడు వచ్చేసాడండి. ఇక్కడ ఒక 5 బుద్ధి గలవారు, 5 బుద్ధులు కనిపిస్తున్నారండి. ఇక్కడ కూడా శాసము మరియు ఒక శాసం ఎడబడుతుంది, ఇంకో శాసం ఏమో ఎత్తబడుతుంది. 10 మందిలో 5 పెళ్లి కుమారుడు రాగానే అందులోకి వెళ్ళిపోయారు. ఇంకో 5 ఏమంటే ఆ శాసము హానోకు వెళ్ళిపోగానే నోవాహు ఎలాగైతే శ్రమల గుండా రక్షించబడ్డాడో ఈ మిగతా వాళ్ళు కూడా శ్రమల గుండా రక్షించబడే అవకాశం, రక్షించబడతారు కానీ శ్రమలు తప్పు.
కానీ వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ ఏంటి అనేది మీకు తెలియాలి. ఈ మొదటి బృందంలోకి వచ్చిన వారు వీళ్ళందరూ కూడా. సెకండ్ వచ్చేళ్ళు శ్రమలంటే భూమి మీద జరిగే మహాశ్రమలో వీరు చిక్కుకొని హతమార్చబడి హత్తులయ్యి చనిపోయి సమాధులు చేయబడి లేక దానికి తికారం లేకపోయి ఆ రివల్యూషన్ అయిపోయిన తర్వాత దేవుడు భూమిని శుద్ధి చేసి కొత్త ఆకాశం చేసి దీని మీద ఆయన 1000 ఏళ్ల పాలన చేసిన తర్వాత అప్పుడు బయటకు తీసి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి తిరుపు చేయబడి సరి చేయబడి అందులో కొందరు నిత్య జీవనం పొందుకునే అవకాశం ఉంది. రెండుకి డిఫరెంట్ అవ్వదు. మొదటి పునరుద్ధానానికి ఉన్న విలువ, రెండో పునరుద్ధానానికి విలువ. ఏదైతే పునరుద్ధానం కాదనుకుంటే దాన్ని నేను చేయను, కానీ ఖచ్చితంగా ఏదో చేత నేను మొదటి పునరుద్ధానం కావాలని కోరుకున్నాడు పౌలు గారు. దానికోసం ప్రిపేర్ అవ్వాలి సంఘం. ప్రియులు చూడండి, నోవహు యూదులకు మాదిరిగా ఉన్నాడు. శేషం దేవుని యొక్క సేవకుడు మరియు హానోకు ప్రభు యొక్క రాకను గురించి ప్రవచించిన గొప్ప ప్రవక్త రూపాంతరపరచబడ్డాడు. వరదలకు ముందుగా అంటే జలప్రలయానికి ముందుగా ఎత్తబడ్డాడు. భూమిపై విత్తనమును రక్షించేందుకు నోవహు దాని గుండా వెళ్ళవలసి ఉండేది, ప్రయాణించాడు. ఇప్పుడు తన ప్రవక్త ద్వారా దేవుడు తన వాక్యమును పంపించాడు. నోవహు హానోకు ప్రవచించుట ఆరంభించగానే అప్పుడు ఆ వరద అనేది తాకడం కొంచెం తాకగానే ఏం జరిగిందంటే హానోకు పైకి వెళ్ళిపోయాడు, అంటే మీన్స్ ఎత్తబడ్డాడు. నోవహు దాని గుండా వెళ్ళవలసి వచ్చింది. హానోకు మార్చబడ్డాడు. నోవహు యొక్క సూచన చూడండి. హానోకుని గమనించండి. ఎప్పుడైతే హానోకు కనబడకుండా పోయాడో అప్పుడు భూమి మీదకి శ్రమలు వచ్చాయి. ఎప్పుడైతే ఐగుప్తులో ఉండి కనిపించేవారు క్షణంగా ఐగుప్తులో కనిపించే ఇశ్రాయేలు సడన్గా కనిపించట్లే. మీకు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నారండి వాళ్ళు? ఐగుప్తులు లేరు, ఐగుప్తు పక్కనే ఉందండి. ఇదో పరిమాణం అని చెప్పాడు ప్రవక్త. ఇదొక డైమెన్షన్, అది అనదర్ డైమెన్షన్. ఈ రెండు పక్కనే ఉన్నాయి, కానీ వెంట్రుకంత వాసులు ఉన్నాయి. మీకు అర్థమవుతుందని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమన్నాడంటే ఎప్పుడైతే హానోకు కనబడకుండా పోయాడో దేవునితో నడిచాడు. ముందు సంఘం నడవాలి, పోతామని కాదు ఇక్కడ, ముందు సంఘం నడవాలి. ఎత్తబడిపోతామని కాదు, భ్రమలో ఉండవద్దు పేర, భ్రమతో బచ్చేయద్దు. మీరు రోజు దేవునితో నడవాలి. రెగ్యులర్గా బైబిల్ చదువుతూ, రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, సమాధానంగా ఉంటూ, ప్రేమగా అందరితో సమాధానం గడుపుతూ మీరు ఎప్పుడు దేవునితో నడుచుచు దేవుని వల్ల ప్రవర్తించుకొని వెళ్ళిపోయినట్లయితే ఆ తర్వాత మీరు వెళ్ళగానే భూమి శ్రమ తాకుతుంది. కానీ శ్రమ తాకముందు మీరు సిద్ధపడాలి. మీరు సిద్ధపడకుండా ఎత్తబడి జరుగుతుంది. సో సిద్ధపడమంటే చర్చికి రావడమే కాదు. హలో, మీ భక్తి కనీసం అట్లీస్ట్ మీ భక్తి వ్యక్తిగత మీరు చేయాలి. చాలామంది చర్చలకు వచ్చి భక్తి చేస్తారు. నో, నువ్వు వ్యక్తిగతంగా భక్తి చేస్తూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, నీతిగా పరిశుద్ధంగా ఉండడానికి తప్పకుండా నీ అడుగు వేయాలి. నువ్వు అలా జీవించగలిగితే శ్రమలు తాకగానే దేవుడు నిన్ను వెంటగంట అసలు తప్పించగలుగుతాడు. ప్రభు నాను మహిమ కలుగాక. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. హానోకు ఎప్పుడైతే కనబడకుండా పోయాడో అప్పుడు భూమి మీదకి జలప్రలయం ప్రవేశించినది. గుర్తుంచుకోండి, కేవలం అది పరిశుద్ధాత్మ లేనటువంటి సాధారణమైన సంఘం శ్రమలే అన్నమాట. అంటే ఎవరైతే సిద్ధపడి వెళ్ళిపోయారో వీళ్ళు వధువు సాదృశ్యంగా ఉన్నారు. ఈ 5 మిగతా బుద్ధి లేని వారు ఎప్పుడైతే విడబడ్డారో వారి శేషించిన జనము వాళ్ళు శ్రమల గుండా వెళ్తున్నారు. ఇక్కడ రక్షించబడిన వధువు శ్రమల గుండా వచ్చేవారు యూదుల సాదృశ్యంగా ఉన్నారు. యూదులకే కాకుండా మిగతా ఎత్తబడక మిగిలిపోయినటువంటి వారందరికీ కూడా ఆ బుద్ధి లేని కన్నికలు మాదిరిగా ఉన్నారు. బుద్ధి లేని కన్నికలు యూదులకు మాత్రమే కాదు, కానీ మిగతా విడబడినటువంటి వారందరికీ కూడా వర్తిస్తున్నారు. నాతో ఉన్నారా? దేవుని మహిమ కలుగాక. సో ఇప్పుడు గమనించండి, కేవలము ఆ పరిశుద్ధాత్మ లేనటువంటి సాధారణమైన సంఘం ఏమవుతుందంటే శ్రమల గుండా వెళ్తుంది. ఏ సంఘము శ్రమ గుండా వెళ్తుంది, ఏ సంఘం శ్రమలు తెప్పించకూడదు విషయం తెలియాలండి. అది తెలియక చాలామంది స్పీకర్స్ అంటారట సంఘము శ్రమల గుండా శుద్ధి చేయబడి పరలోకం వెళ్తామని చెప్తున్నారటండి. నో, సంఘములోనే శుద్ధీకరణ పొందాలి. ఒకసారి పాస్టర్ గారు సంఘం చనిపోయింది, సమాధి చేయాలి, అందరు రండి అని చెప్పాడంట. ఇంకా అందరూ తయారై
వస్తారు కదా మరి సమాధి కార్యక్రమం అంటే. మీరు వస్తారా? మీరు రారు. ఆ సమాధి కార్యక్రమం రావాలి అసలు. మీరు వచ్చా ఆ 4 మాటలు వినాలి అసలే. మీరు ఆ శవాన్ని చూడాలి. తర్వాత నేను ఇదే కదా కాబోతున్నానని ఒక ప్రత్యక్షత నీకు రావాలి. ఈ మరణానికి ముందు నేను సరి చేసుకోవాలనేది హెచ్చరిక చేస్తుంది మరణం ఎప్పుడు కూడా. అందుకే ఎప్పుడు సమాధి కార్యక్రమం జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా అందులో పాల్గొనడానికి ఇష్టపడండి. అందరూ వచ్చారంటండి. ఇంకా పెట్టిలో ఉన్న శవాన్ని చూడాలి కదా మరి. అందరూ చూస్తున్నారంటండి. చూస్తుంటే దానికి అర్థం పెట్టారు పాస్టర్ గారు. దేనికి? తెలివైన పాస్టర్ గారు. సంఘం చచ్చిపోయిందంటే అయిపోయి చచ్చిపోయింది కానీ అందరూ వచ్చేసారంట, ఒక్కడ కూడా గ్రహింపు లేకుండా. అలా చూస్తే ఆ సమాధి పెట్టికి అర్థం అంటే నేను చూస్తే నేను కనిపించాను. అలా ఎవరు చూస్తే వాళ్ళే కనిపిస్తారంట. అందరూ కూర్చున్నారంట. పాస్టర్ గారు సంఘం చచ్చిపోయింది అన్నారు. అక్కడ ఏంటి అర్థం పెట్టారు అన్నారట. అది మీరే అన్నాడంటండి. మీ పరిస్థితి అలాగే ఉంది. సత్యస్థితిలో ఉన్నారు మీ అందరూ కూడా మీరు. అందుకే కూటమి పెట్టాను. ఏ కూటమి అది? సంఘం చచ్చిపోయింది చూడటానికి రండి. తెలియని పాస్టర్ అద్దం పెట్టి అందరం ఒకరు చూపించి అది మీరే అన్నాడంటండి. నిజమే పాస్టర్ గారు, మేము నిజంగా పైకి బచ్చేతంగా లోపల మాత్రం ఇలాగే ఉన్నాం, చర్చిలో ఉన్నాం అని ఆ రోజు వాక్యం సరి చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ చూడండి, పెళ్లి కుమారుడు కలవడానికి అందరూ వచ్చారు. 10 మంది కన్యకలు వచ్చారు. కన్యక అనగా ప్రవక్త అన్నాడు. కన్యక అనగా స్వచ్ఛమైన పరిశుద్ధమైనది అన్నాడు. స్వచ్ఛమైన పరిశుద్ధమైనది అన్నాడు. బాలిక కన్యక అంటే ఎవరు? ఎన్నడూ ఎవరు తాకనటువంటిదే కన్యక. ఆమెయే ఒక కన్యక. స్వచ్ఛమైన ఒలివ నూనె వలె స్వచ్ఛమైనదిగా ఉంటుంది అంటున్నాడండి. సో ఈ కన్యకలు చక్కగా అలాగనే ఉన్నారు. లోకానికి సంబంధం లేకుండా ఎంతోమంది సంఘశాఖల కన్యకలు కూడా చాలా యథార్థంగా, పరిశుద్ధంగా, చాలా నీతిగా తమ ఘటాన్ని కాపాడుకుంటూ, తన శీలాన్ని కాపాడుకుంటూ, తన శరీరాన్ని కాపాడుకుంటూ కొందరు ఖచ్చితంగా ఉన్నారండి. వారు ఎలాంటి ఒలివ నూనె వల్ల స్వచ్ఛమైన వారు ఉన్నారంటండి. చాలామంది జీవితాలు ఉంటాయంటే ఒకరిని ప్రేమిస్తారు, ఒకరితో ఉంటారు, ఒకరితో తిరుగుతారు, జీవిస్తారు. టైం వచ్చినప్పుడు ఆయన పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటారు. అది ఒక పిచ్చారి కార్యం అన్నమాట. ఒక్కరితో జీవిస్తున్నామంటే, తొలి అడుగు వేసామంటే చచ్చేదాకా ఆ చివరి అడుగు కూడా వేయాలండి. ఈరోజు బయట ప్రపంచం ఎలా ఉందంటే అంత లేటెస్ట్ అంట అండి. ప్రేమించుకుంటాం, బ్రేకప్ అంట. ప్రేమించేసుకుంటారు, తిరిగేస్తారు అండి. అన్నీ అయిపోయిన తర్వాత వదిలేసుకుని పెళ్లి చేసుకుంటారు. సిగ్గులేని జనం. క్రైస్తవులైతే అలా ప్రవర్తించకూడదు. క్రైస్తవులు అది వర్తించదు. క్రైస్తవులు అంటే క్రీస్తుని కలిగిన వారికి వర్తించదు. క్రీస్తుని కలిగిన వారంటే ఈ కాలపు వాక్యం చేసిన వారికి అలా వర్తించదు. దేవునికి మహిమ కలుగాక. ఒక్కసారి ఎవరితో అడుగు పెట్టుకున్నామో, ఎవరితో ఉన్నామో, ఎవరినైతే తాకామో మరణము తప్ప వారిని విడిచిపెట్టకూడదు, ఏ సమస్య వచ్చినా సరే. కానీ ఈరోజు లోకం ఎలా ఉందంటే 2 సార్లు 3 సార్లు తిరగడం అయిపోవటం, ఆ తర్వాత అన్ని పనులు అయిపోతే తర్వాత ఏమన్నట్టుగా మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటారు. సిగ్గు లేకపోతే ఎవరు మోసపోతుందంటే నువ్వే మోసపుచ్చుకున్నట్టు అన్నమాట. దేవుని మోసం చేస్తున్నావు, ఆ వ్యక్తిని కాదు, డైరెక్ట్ దేవుడిని నువ్వు మోసం చేస్తున్నావు. చెప్పాలంటే నీకు నువ్వే మోసపోతున్నావు అన్నమాట. కాబట్టి దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చా హల్లెలూయా. ఈ 5 స్వచ్ఛమైనటువంటి వారు ఉన్నారు. మిగతా 5 కూడా అలాగే ఉన్నారు. కానీ దేవుడు తీసుకున్న 5 ఎత్తబడకు తీసుకున్నారు. మిగతా వాళ్ళు శుద్ధి చేయబడలే. భూమి మీద వాళ్ళు చాలా కార్యాలు శుద్ధి చేయబడలే. తెలుసా మీకు? సంఘములోనే శుద్ధీకరణ జరగాలి. సంఘంలో శుద్ధిగా జరగకుండా నువ్వు భక్తి చేసుకుని వెళ్ళిపోతానంటే కనుక శ్రమల గుండా నీకు శుద్ధీకరణ జరిగిద్ది. అందుకే సంఘం కావాలి, చర్చిలో పరిచర్య కావాలి, సంఘములో సహవాసం కావాలి, సంఘములో ఈ కార్యక్రమంలో పాల్గొవాలి, సంఘంలో పరిచయం చేస్తూ, సంఘంలో సేవ చేసుకుంటూ సంఘంలో వెళ్ళాలి. ఎందుకు? సంఘం ద్వారా శుద్ధీకరణ చాలా అవసరము. సంఘంలో ఉండగా నీకు జరిగే శుద్ధీకరణ రాబోయే శ్రమలు తప్పిస్తుంది.
లేదు నేను ప్రభుని నమ్ముకున్నా, నాకు సంఘం అక్కర్లే, పాస్టర్ అక్కర్లే, సంఘం ఉండక్కర్లేదు, ఎక్కడెక్కడికి వెళ్ళి నేను బతికేస్తూ వాళ్ళు తిరిగేస్తూ అటు నుంచి అలాగ వచ్చేస్తా, ఇటు నుంచి మీరు వచ్చేస్తారనేది జరగని పని. నెవర్ నెవర్. సంఘములో ఉంటే శుద్ధీకరణ, సంఘం బయట ఉంటే దేవుడు విడిచిపెట్టాడు, కానీ శుద్ధీకరణ ఒకటి జరగదు. అందుచేత దేవుడు ఏం చేస్తాడు, ఎత్తబాటు నుంచి నేను పక్కన పెట్టి శ్రమల గుండా తీసుకువెళ్ళి ఆ శ్రమల్లోంచి దేవుడు నేను శుద్ధి చేసి తీసుకొస్తాడండి. కానీ ఏం కోల్పోతావంటే నువ్వు ఆ ఎత్తబాటు కోల్పోతావు. ఆయనతో ఉండే పెండ్లి విందులో పాల్గొంటే ఆ పెండ్లి విందులో పాల్గొనే ఆ గొప్ప ఆశీర్వాదం కోల్పోతావు. ఆయనతో ఉండే 1000 ఏళ్ల పాలు కోల్పోతావు. ఆయనతో జీవించే హనీమును కోల్పోతావు. ఆయనతో నడిచే జీవితం ఆ మధురమైన ఆ సాక్ష్యాలు కోల్పోతావు. జ్యేష్ఠుల సంఘాన్ని కోల్పోతావు. పరిశుద్ధులు ఉండేటువంటి ఆ సింహాసనం మీద కూర్చోండి పరిపాలించే దాన్ని కోల్పోతావు. ఒక రాజ్యంగా ఉంటావు తప్ప రాజ్యాన్ని నడిపించే రాణిగా ఉండే స్థానం కోల్పోతావు. మీకు అర్థమైందా? కాబట్టి పర్లేదులే, ఈ 5 తర్వాత రక్షింపడతారంట కదా, పర్లేదులే అని కమిట్మెంట్ అవ్వద్దు. అది నీది కాదు. ఇదేది మొదటి పునరుద్ధానమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగాక. చూడంటాడు ఆయన స్వచ్ఛమైన బంగారం అట, స్వచ్ఛమైన బంగారం, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన బంగారం అంట కదా, అలాగా స్వచ్ఛమైన బంగారం అంటండి. ఆ చెత్త అంతయు వేడి ఏం చేస్తుందంటే, బంగారం పట్టిన చెత్త అంతా కూడా వేడి వలన ఆ బంగారం పట్టిన చెత్త అంతా కూడా వదిలిపోద్ది అంటండి. మలినాలన్నీ కూడా సమస్త మెల్లిగా అంతమైపోతాయంట. అవన్నీ కాల్చబడతాయంటండి. అవన్నీ కాల్చబడితేనే స్వచ్ఛమైన బంగారము. అవన్నిటి నుంచి దేవుడిని తప్పించాలంటే నువ్వు కొలుములో వేయబడిన పుటమ వల్లే వారాలి. దేవుడు కొన్ని శ్రమలు తీసుకొస్తాడు భూమి మీద. అది సంఘము ద్వారాను లేకపోతే కొన్ని కార్యాల ద్వారాను దేవుడు పట్టిన మసిబొగ్గుని, పట్టిన చెత్తని కొంచెం శ్రమల ద్వారా, క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమ వేరు, విడవబడిన శ్రమ వేరు. గుర్తుపెట్టుకోలేపారు. ఆ శ్రమలు వేరు, ఈ శ్రమలు వేరు. దేవుల్లో ఉన్న వారికి క్రీస్తులో సంఘములో దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తము కొన్ని శ్రమలు నిందలు వస్తాయి. అవి కూడా శ్రమలే, కానీ అవి మాత్రం నిన్ను శుద్ధి చేస్తాయి. అవి ఏం చేస్తాయి? నిన్ను శుద్ధి చేస్తాయి. కానీ వారు జయించగలిగితే హానోకు వల్లే వారు దేవుని కలుసుకునే అవకాశం ఉందండి. దేవునికి మహిమ కలుగాక. చూడండి, కాల్చబడవలసినది అదే దాని యొక్క కన్యత్వము, స్వచ్ఛదనము. ఇప్పుడు పెండ్లి కుమారుడు కలుసుకోవడానికి అక్కడ 10 మంది కనికలు వెళ్ళారు. యేసు అలాగే చెప్పాడు. అది నిజమేనా? ఎంతమంది దాన్ని అంగీకరించున్నారో నాకు తెలియదు, కానీ ప్రవక్త అంటున్నాడు అది మాత్రం సత్యమైనది అన్నాడండి. 10 మంది కలుసుకోవడానికి వెళ్ళారు. గమనించండి, వారందరూ పరిశుద్ధులే, మంచిది, పరిశుద్ధులుగా ఉండట వారు మంచిదే, కానీ వారు శుద్ధీకరించబడవలసి ఉన్నది అంటున్నాడండి. వీళ్ళు పరిశుద్ధులే, కన్యకలే, కానీ శుద్ధీకరణ పొందలేదు. సంఘమందు జరిగే శుద్ధీకరణ పొందలేదు. వీళ్ళు సంఘమందు పొందిన శుద్ధీకరణ ఉన్నారు. అందుకే మీకు ఎప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక వాక్యం చదివినప్పుడు ఒక పాయింట్ ఉందన్నమాట. అక్కడ మీకు నొక్కి చెప్తాను, మీకు జ్ఞాపం చేసుకుంటారు. మొదటి దర్శన పత్రిక, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక చూడండి, 14వ అధ్యాయంలో మరొక కార్యాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. 11వ అధ్యాయం అండి. చూడండి, ఆ 11వ అధ్యాయంలో 32వ వచనము, 31, 32వ వచనం చూడండి. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదామన్నాడు. 31లో ఏమంటున్నాడు అసలు పౌలు? ఏంటి ఆ మాట ఏంటి అసలు అంటే, మనల్ని మనమే విమర్శించుకుని ఎడల. విమర్శించుకున్న అర్థం ఏంటి? చిన్న ఉదాహరణ చెప్తాను అర్థం అవడానికి మీకు, చాలా సింపుల్గా. ఆ శిలువ మీద దొంగ తను తాను విమర్శించుకున్నాడు. అది విమర్శించుకున్నాం అంటే. అందుకని ఇంకోళ్ళు విమర్శించడం కాదు. హలో, తను తానే, మనల్ని మనమంటే అర్థం ఏంటి? నాకు నేనుగా, నీకు నీవుగా, మనకు మనగా. ఒక్కసారి శిలువ మీద దొంగ తను తాను ఎలాగైతే విమర్శించుకున్నాడు, ఏమని విమర్శించుకున్నాడు? ఇందుకు మనము సరియారా? ఆయన సరికాదు, ఆయనకి ఇది అసలు ఈ మరణమనిక కరెక్ట్ కాదే, మనమే దీనికి సరైన వాళ్ళు, మనం తప్పుదం చేసాం, ఆయన ఏ తప్పుదము చేయలేదు అని
తన్ను తప్పు చేర్చుకుని తప్పు తెలుసుకుని సరి చేసుకుంటామే విమర్శించుకుంటామే అండి. ఇది ఎక్కడ జరగాలి? లార్డ్ సపర్ తీసుకునే ముందు జరగాలి మీ జీవితంలో. ఎత్తవాడికి ముందే జరగాలి మీ జీవితంలో. శ్రమల భూమి తాకముందే మీ జీవితంలో కార్యం జరగాలి. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ఏమంటున్నాడు చూడండి, మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదము. ఏంటో తీర్పు అది? ఇది. మిగతా బుద్ధి లేని కన్నికలు ఎక్కడికి పోయారని ప్రవక్త చెప్తున్నారంటే వారు తీర్పులోకి వెళ్ళారు. అంటే శ్రమల గుండా, ట్రిబులేషన్ అంటే శ్రమలోకి వెళ్ళారు. శ్రమల్లోంచి చనిపోయారు, హతసాక్షులయ్యారు. వింటున్నారా? శ్రమలోకి వెళ్ళారు, శ్రమల్లోంచి వారు హతసాక్షులయ్యారు. హతసాక్షులైన తర్వాత 1000 పని జరిగింది, వాళ్ళు అందులో లేరు. 1000 పని తర్వాత పునరుద్ధానం జరిగింది, రెండో పునరుద్ధానంలో వచ్చారు. అప్పుడు దేవుడు వారు తీర్పు తెచ్చి అందులో కొంతమంది తీసుకెళ్ళి నరకంలో పడేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడికి పోయారని దానికి చెప్పుకొస్తున్నాను. ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు శుద్ధీకరణ పొందలేదు. వాళ్ళు తాము బాగున్నామని మోసపోయారు. వీళ్ళు పరిశుద్ధులే, కన్నికలే, కానీ పరిశుద్ధులే. ప్రవర్తనాడు వారు పరిశుద్ధులే. నాతో ఉన్నారా? వారందరూ పరిశుద్ధులే. మంచిది, పరిశుద్ధులుగా ఉండుట మంచిది. ఉండుట వారు శుద్ధీకరించబడవలసినది. పరిశుద్ధులే కానీ తగిన పరిశుద్ధులుగా ఉండడానికి శుద్ధీకరించబడాలట. నాతో ఉన్నారా? ఎందుకనగా దేవుడు కలిగి ఉన్న శుద్ధి చేయబడే పరిశుద్ధ ప్రవాహము శుద్ధీకరణ మాత్రమే అది జరుగును. తన వాక్యముతో దేవుడు సంఘాన్ని శుద్ధీకరణ చేస్తాడు. కాబట్టి ఎంతమంది ఇష్టపడుతున్నారు శుద్ధీకరణ? సత్యానంద గారు ఎంతమంది ఇష్టపడుతున్నారు శుద్ధీకరణ? దేవుడికి మహిమ కలుగాక, దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దాన్నే పౌలు చూడండి ఇక్కడ, మనల్ని మనమే ఏముంది విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకున్నట్లు ప్రభు చేత, ఎక్కడ శిక్షించబడతాం? ప్రభు చేత సంఘములో, పరిచర్యలో, దేవునిలో వాక్యం వస్తున్నప్పుడు తన వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను శుద్ధి చేస్తూ ఉంటాడు. అందుకే నువ్వు ఆ వాక్యం వచ్చినప్పుడు నువ్వు కడగబడాలి. దేవుడు తన వాక్యం చేత ఉదక స్థానం చేస్తున్నాడు సంఘాన్ని. మనం కడగబడాలి, నేను కడగబడాలి, మనం కడగబడాలి, మనందరూ కడగబడాలి. నాతో ఉన్న దేవునికి మహిమ కలుగాక. అంటే అలా లేని ఎడల లోకానికి ఒక శిక్ష రాబోతుంది. లోకముతో పాటు మనకు శిక్ష విధి కలక్కున్నట్లు మనం ప్రభు చేత దానికంటే ముందుగానే. ఒక టీచరు ఒకరిని పిలిచి కనుక బెత్తము గట్టిగా అవుతుంటే రెండో వాడు సెట్ చేసుకుంటాడు లైఫ్ అండి. అది కొడతాడుకోండి, ఈ బుక్ జాగ్రత్తగా తీస్తాడు. వంకర కూర్చున్నవాడు సరిగ్గా కూర్చుంటాడు, వంకర కూర్చున్నవాడు సరిగ్గా కూర్చుంటాడు. తేడా కేసులని సరిగిపోతాయి. అల్లరగా ఉన్నాయని కూడా మాట్లాడుకో సార్ ఏం చేసి బెత్తమెత్తుకున్నాడు. పక్కడు వీడు చెప్తాడు, వీడు అప్పుడుదా వీడు అల్లరి చేసి బుద్ధిమంతుడు అయిపోతున్నాడు. స్కూల్లో జరిగి ఏ కదా తొందరపడి పక్కడు కనుక దెబ్బ పడతాయి అక్కడ అంటాడు. అంటే వీడికి ఏమర్థమైంది? అక్కడ శిక్ష అది నా దాకా రాకూడదంటే నేను విమర్శించేసుకుని నేను విమర్శించేసుకుని నన్ను సెట్ చేసుకోవాలి అర్జెంటుగా, లేదంటే నాకు పడిపోతాయి. సింపుల్గా చెప్పాలండి. అలా ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభు చేత మనం శిక్షించబడుచున్నామంటే అర్థం ఏంటంటే వాక్యంలో ఉండే నిందలు, అవమానాలు ఇవన్నీ పడుతున్నప్పుడు అవి మనల్ని శుద్ధీకరిస్తాయి. వాక్యంలో ఉండి దేవునిలో ఉండి సాగుతున్నప్పుడు పడే నిందలు, అవమానాలు మనల్ని శుద్ధి చేసి, సరిచేసి, బాగు చేసి పరిపూర్ణులుగా ఎత్తబడి సిద్ధపరుస్తాయండి. దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారా? సో ప్రవక్త అన్నాడు, ఐ డోంట్ బిలీవ్ దట్ చర్చ్ విల్ బీ త్రూ ద ట్రిబులేషన్ పీరియడ్. ఆ పీరియడ్లోనికి, ఆ శ్రమల్లోనికి, ఆ ట్రిబులేషన్లోనికి, ఆ కాలంలోనికి అంట సంఘం వెళ్తుందని నేను నమ్మటం లేదని ప్రవక్త అంటున్నాడు. దేవుని మహిమ కలుగాక.
సంఘము శ్రమల కాలం గుండా వెళ్ళునని నేను నమ్మటం లేదు అంటున్నాడు అండి. ఎలా చెప్పగలిగాడు అంటే అనలైజ్ చేశాడు బాగా పాత నిబంధన కొత్త నిబంధన చదివి అధ్యయనం చేసినప్పుడు మాదులు తీసుకొచ్చాడట. మాదులు దేవునికి స్తోత్రం కలిగాక. సంఘము శ్రమల గుండా వెళ్ళుదునని కొంతమంది పూర్వీకులు, కొంతమంది పాత బోధకులు బోధిస్తున్నారు. సంఘము శ్రమల కాలం గుండా వెళ్ళునని నేను నమ్మటంలే. ఆ పాత నిబంధన యొక్క ఛాయ ద్వారా మాత్రమే నేను కొత్త నిబంధనను బోధించుచున్నాను. ఏమన్నాడు? ఎప్పుడైనా పాత నిబంధన యొక్క ఛాయను బట్టే ఆ సంగతులను తీసుకుని కొత్త నిబంధన సంఘాన్ని జరగబోయి దాని ముందుగా నేను చెప్పుచున్నాను అంటున్నాడండి. అంటే కొత్త నిబంధన సంఘ కాలానికి జరగకముందే ఆయన ఏం తీసుకున్నాడు? ఇక్కడ ఏం జరుగుతుందో జరగకుండా తప్పించుకోవాలంటే పాతది ఏం జరిగిందో చూస్తున్నాడంటండి. సాధారణంగా మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా చందా రాయండి అనుకోండి, పుస్తకం ఇచ్చి అనుకోండి, కొందరు ఏం చేస్తారంటే తిరిగేస్తారండి. నాకు ముందు ఎంత రాశాడు అసలు? 10, 20, 30, 50, 500, 300 రాసి చూసుకుని ఓకే అని రాసుకుంటారు. కొందరేమో ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇద్దరు తప్పట్లేం, కానీ ఒకరు తెలివిగా ఏం చేస్తారంటే నాకన్నా ముందు ఇచ్చాడే ఇవ్వలేదా, లేదా అసలు ఉందా లేదా వెనక్కి వెళ్ళి చూసుకుంటాడు అనమాట. వీడికన్నా బెటర్ వాడు. అలాగే మన ప్రవక్త వెనక్కి వెళ్తున్నాడండి. అసలు ముందు పాత నిబంధనలో జరిగిన ఛాయలు ఏంటి చూస్తున్నాడు, వాటిని కొత్త నిబంధనలు జరగబోయేదానికి అన్వయిస్తున్నాడు. దీనికి మహిమ కలుగాక. అందుకే ఆయన దేవుని చేత మన ప్రవక్త అనబడ్డాడు. ఆ పాత నిబంధన యొక్క ఛాయ ద్వారా మాత్రమే నేను కొత్త నిబంధన బోధించుదును. సబ్బాతు సాదృశ్యముగా పరిశుద్ధాత్మ ఎలాగూ ఉన్నదో మరియు అవన్నీ ప్రతిదానికి వెనక అక్కడ ఒక ఛాయ ఉన్నది. ఇప్పుడు ఏమైతే జరగబోతున్నాయో అవన్నీ ఇదివరకు ఛాయ రూపంలో పాత నిబంధనలోనే ఉన్నాయట. నేను ఉదాహరణ చెప్పండి మీకు. పాత నిబంధనలో అబ్రాహాము శారాలు రూపాంతరపరచబడ్డారు. కొత్త నిబంధనలో అబ్రాహాము శారాలు లాంటి పరిశుద్ధులు ఏమవుతారు? రూపాంతరపరచబడతారండి. పాత నిబంధనలో ఒక అద్భుతమైన వివాహం జరిగింది. యోసేపు యూదుల్లోంచి తోయబడి అన్యుల్లో వివాహం చేసుకోండి అన్యుల అమ్మాయిని చేసుకున్నాడు. యేసుక్రీస్తు కూడా యూదులో తోయబడి అన్యుల్లోంచి ఒక వధువుని ఏర్పరచుకునే దానికి సాదృశ్యంగా ఉందండి. యోసేపు తోయబడ్డాడు, యోసేపు గొప్పవాడయ్యాడు. యోసేపు ద్వారానే ఫరోను కలుసుకోవాలి. ఇది కొత్తలో యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నదండి. పాతంలో గొర్రెపిల్ల వధిస్తూ ఉన్నారు, అదొక ఛాయ. కొత్తలో ప్రభువు యేసుక్రీస్తు నిజమైన గొర్రెపిల్ల వధించబడతా ఉన్నాడు. పాత నిబంధనలో వధువును సిద్ధపరచడానికి ఒక ఎలియాజరు ఉన్నట్టుగానే కొత్త నిబంధనలో వధువును సిద్ధపరచడానికి ఒక ఎలియాజరు లాంటి ఒక ప్రవక్త ఇక్కడ ఉంటున్నట్టుగా కొత్త నిబంధనలో చూపడుతుందండి. చాలా స్పష్టంగా ఉంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు అందరూ కూడా అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. అరణ్య యాత్ర అది, అరణ్య యాత్ర. ఆ అరణ్య యాత్రలోనే నిలబడినవారు నిత్యగమని చేరుకున్నారు. సంఘములో జరిగే ప్రతి కార్యక్రమంలో, ప్రతి వాక్యములో, ప్రతి శుద్ధీకరణలో పాల్గొనేవారు అవతల గట్ట పాల్గొంటారు. తెలిసిపోయింది ఈజీ. ఇక్కడ ఐగుప్తులోంచి వారు బయటకు వెళ్ళబడ్డారు. నువ్వు భయంకర లోకం నుంచి, సంఘ శాఖ నుంచి, పాపం నుంచి బయటికి వెళ్ళబడ్డావు. బయటికి పిలబడిన వారు ఎక్కడున్నారంటే అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. అరణ్యం అనగా సంఘం అన్నాడు ప్రవక్త. ఇప్పుడు సంఘములో నువ్వు ప్రయాణం చేయకుండా, శుద్ధిని పొందకుండా, సరిచేయబడకుండా, గద్దించబడకుండా నువ్వు గమ్యానికి చేరుతావు. సంఘం ప్రాముఖ్యమే కదా ఇప్పుడు. మరి కొంతమంది ఏం చెప్తారు, అబ్బే ఎవరి మాట ఏమండి టేప్ పెట్టుకుంటాం అని చెప్పేసి తలుపు వేసుకొని ఏ చర్చకి వెళ్ళకుండా కొంతమంది మూర్ఖులు ఏం చెప్తారంటే వాళ్ళంతా వాళ్ళు సిద్ధపడిపోతారు అన్నమాట. మాస్టర్ లేకుండా సిద్ధపడిపోయినట్టు. చాలామంది తలుపులు వేసుకున్నట్ట సంఘానికి వెళ్ళకుండా ఇంకా ఏది కరెక్ట్ కాదు, ఈ ఒక్కడే కరెక్ట్. మరి అన్ని సంఘాలు తప్పు, ఈయన అసలు తప్పే లేదు, ఈయన పన్ను చూడిపడ్డాడు. మరి ఈయన అనేసుకుని ఇంకా ప్రవక్త టేప్ పెట్టుకునే కొంతమంది తయారయ్యారు లోకంలో. ఇక్కడని కాదు, చాలా చోట్ల ఉన్నారండి. ఆ రోగం ఇక్కడ దాకా వస్తుంది త్వరలోనే. ఏమండి, అదొక అంటివ్యాధి అనమాట అండి, అదొక తెగులు నా దృష్టిలో. టేప్ పెట్టుకుని ఉంటాం, పుస్తకం చదువుకుంటాం, చర్చికి వాక్యానికి పాస్టర్ లెక్క చేయకుండా, పాస్టర్ మాట అక్కర్లే, మాకు సంబంధం లేదు, మా ప్రవక్త మాట ఉందని. మూర్ఖులండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అసలు కనీసం క్రమలేని భక్తి అనమాట.
క్రమం తప్పి ఒకడు వచ్చిన పెండ్లి వస్త్రము లేకుండా ప్రవేశించిన వాడు తొయ్యబడ్డాడు. క్రమం గుండా రావాలి వాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కొంతమంది సంఘాల్లో పాస్టర్ మీద హెచ్చించుకుంటుంటారండి. అవి పాస్టర్ కన్నా బాగా ఎక్కువ తెలుసు. నీకు తెలిసిన యు షట్ అప్, నోరు మూసుకుండాల్సిన సంఘంలో. ఎందుకంటే నువ్వు హెచ్చించుకోవడానికి కలిగింది వర్తమానం, ఎదగడానికి, అందులో నీ పాత్ర ఏంటో చేయడానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ అంటాడైనా ఆ శేషము ఇక్కడ విడిచిపెట్టబడి ఏది ఏది ఎత్తబడగా 5 ఉన్న ఎత్తబడగా మిగిలిపోయిన 5 ఉన్నారు కదా, వీళ్ళంట మిగిలిపోయిన శేషం అంటే వీళ్ళు. శ్రమల కాలం గుండా వెళ్ళుదురు. వీళ్ళు అనగా బుద్ధి లేని వారు మాత్రమే 5 అనుకోకండి. ప్రపంచంలో అటు యూదులకు గుర్తుగా ఉన్నారు, విడబడిన వారికి గుర్తుగా ఉన్నారు. ప్రభు నన్ను మహిమ కలుగాక. మెథడిస్ట్ సంఘము, బాప్టిస్ట్ సంఘము అన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్యాథలిజం ఇవన్నీ కూడా ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తున్నది. సంఘాలన్నీ ఐక్యమవుతున్నాయి. వారి యొక్క అన్ని గుంపులు వారు ఉన్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఈ సంఘములన్నీ ఏకమయ్యి, ఇవన్నీ ఏకమయ్యి, గుర్తుపెట్టుకోండి, శరీర సంబంధంగా దేశాలన్నీ ఏకమయ్యి ఒక దేశం మీద రాబోతున్నాయి. అది యెరూషలేం మీదకి, పరిశుద్ధుల మీదకి రాబోతున్నారు. గల్ఫ్ దేశాలన్నీ, ప్రపంచ దేశాలన్నీ అన్నీ ఐక్యమవుతాయండి. అన్నీ ఐక్యమైపోయి ఏకమైపోయి ఒకే ఒక్క దానిపైన దాడి చేయబోతున్నాయండి. ప్రపంచ దేశాలన్నీ ఓ పక్క అయితే ప్రపంచ దేశాలకి వేరుగా ఒక దేశం ఉంది, అది ఇశ్రాయేల్ దేశం అండి. అది ఒంటరిగా ఎప్పుడు కూడా ఒంటరి దేశం అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దాంతో అందరూ కలవరు, కలిసిన ఏమలేరు. వాళ్ళ కార్యాలకి, వారి నిబంధనలకి వీళ్ళు తట్టుకోలేరు. వారు ఎప్పుడు కూడా ప్రవర్తన మీద, దేవుని మీద, ధర్మశాస్త్రం మీద ఎక్కువ ఆధారపడి బతి చేసేవాళ్ళు. కాబట్టి మతపరంగా గొడవలు అయిపోతాయి వాళ్ళతో పెట్టుకునేవాళ్ళు. నాతో ఉన్నారా? మతపరంగా వాళ్ళతో గొడవలు అయిపోతాయండి. కలవనివ్వదు ఆ ఆత్మ, అంతే. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. ప్రస్తుతం బాగానే ఉంటే అనిపిస్తుంది, కానీ సడన్గా ఏదో జరిగిపోద్ది, మళ్ళీ వారు వేరు చేయబడుతూ ఉంటారు. దేవుడే వేరు చేస్తున్న వాడిని. అప్పుడు వీళ్ళందరికీ ఈ పిచ్చ కోపం వచ్చేసి వీళ్ళకి ఏం చేస్తారండి, ఇవన్నీ ఏకమైపోయి ఎలాగైనా సరే ప్రపంచంలో ఆ మ్యాప్లో ఉంచి యెరూషలేం లేక ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయాలని చెప్పి కట్టుకొని అంట వీళ్ళందరూ పోగయ్యట నడిబొడ్డునటువంటి దేశం మీదకి వస్తారని యెహెజ్కేలు ముందే ప్రవచించారు. గుర్తుపెట్టుకుని ఇంకా జరగలేదు కార్యం అది. ఇంకా అది జరగబోద్ది. పాత నిబంధనలు ఏది చెప్పబడిందో అదే జరగబోద్ది. నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రోత్స చెప్పినట్టుగా పోయారా, ఒక క్లూ దొరికింది నాకు అక్కడ, అంతే. వాళ్ళు ఏకమేట నడిబడినటువంటి ఆ దేశం మీద పడబోతున్నారండి. ఇది భౌతికంగా జరుగుతుంటే, ఆత్మీయంగా ఇంకో కోణంలో చూస్తే ప్రపంచ సంఘాలన్నీ ఏకమయ్యి ఒకే ఒక్క ఎత్తబాటు పడుతున్నటువంటి ప్రవక్త సంఘం మీద మాత్రం ఆధారపడి వాళ్ళు శోధించబోతున్నారు. వాళ్ళు నాతో ఉన్నారా? ఇదిగో ఈయన వర్తమానం నమ్మిన చిన్న గుంపు మీద పడబోతున్నారు. ఈయన అమెరికాకి విరుద్ధంగా చెప్పాడు. తెలుసా మీకు? అమెరికా ఏకమయ్యి అదిగో మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా దేశాలన్నీ ఈయన మీద పగపడతాయి. మతపరంగా వచ్చేసరికి రోమన్ క్యాథలిక్ బాగా గద్దించాడు. ఇక రోమన్ క్యాథలిక్ అన్నిటికీ తల్లి కాబట్టి తల్లి పిల్లల్ని పిలిచి కుక్కు అని పిలిచి కుక్కు అని చెప్పి అన్నిటికీ కుక్కు చెప్తుంది అన్నమాట. అవన్నీ ఏకమై కుక్కు అని చెప్పి కలిసిపోతాయండి. ఈ ప్రసంగానికి వాళ్ళు ఏకమవుతారు, ఖచ్చితంగా ఏకమవుతారండి. వీళ్ళంతా కట్టుకొని అదిగో ఈ బాప్తిసం, ఈ లార్డ్ సప్పర్, ఈ శ్రీబోధ, ఈ అపోస్తుల బోధ, ఈ కార్యాలు ఇవన్నిటిని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఇగో దైవత్వ విషయంలో ముగ్గురైతే, మనం నమ్ముతున్న ముగ్గురైతే ఒకటని చెప్తున్నాడు. టోటల్గా ఇవన్నీ వేరుగా ఉన్నాయి. అసలు ముసుగు వేసుకుని ప్రాణం అంటే ముసుగే వద్దు అంటున్నాడు ఆయన, జుట్టే ముసుగు అంటున్నాడు. ఒక్కటి కూడా అర్థం కాక వాళ్ళన్నిటిని కలుపుకొని ఏకమైపోయి ఒక్కో సంఘానికి ఓ డాక్టర్ సిద్ధాంతము అన్నీ కలిసి మమ్మల్ని అన్నాడు అని ఏకమై వాళ్ళు ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు తీసుకెళ్ళి ఎవరికి అప్పగించారు? రాజకీయ వ్యక్తి హెరోదు అనే వ్యక్తికి అప్పగించారు యేసుక్రీస్తుని. మరలా అవే జరుగుతాయి.
భయపడకండి, మీ తలపైకి ఎత్తుకునండి. ఎత్తబాటు సమీపించే గడి వస్తున్నాడు. ప్రభు నన్ను మహిమకలుగాక. అటు దేశాలన్నీ దేశం పడతాయి, ఇటు సంఘాలన్నీ ఒది మీద పడతాయి. అర్థమైంది పిల్లరా? ఈ ఒది మీద పడుతున్న సమయంలో అటు ఇశ్రాయేలు వరకు వచ్చే శ్రమకిని, ఇటు అన్యుల మీద వచ్చేటువంటి శ్రమకి మధ్యలో ఒక హానుకు లేచినట్టుగా సంఘము ప్రపంచాన్ని ఆ శ్రమలు తాకముందే ఈ సంఘం తీయబడుతుంది పైకి పోయారా. ఇప్పుడు ధైర్యంగా ఉండండి, ఇది జరగబోతుంది కన్రెప్పపాటులో. దేవునికి మహిమ కలుగాక. సో శేషం అక్కడ విడిచిపెట్టబడింది. శ్రమల కాలంలో గుండా వెలుదురు ఈ సంఘంలో ఏకమవుతున్నాయి. ఇవన్నీ ఏకమయ్యట అక్కడ ఒక ఒత్తిడిని తీసుకొస్తాయట. ప్రవక్త అన్నాడు, సంఘాలన్నీ కలిపి ఒత్తిడి తీసుకొస్తాయట. ఎవరు ఒత్తిడి తీసుకొస్తారు? సంఘ శాఖలన్నీ కలిపి వధువు మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయట. మనం ఎంత కలుసున్నా పాముకున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరగబోతుంది. ఇది తప్పదు. దేవునికి మహిమ కలుగాక. మరియు పరిశుద్ధాత్మ మెథడిస్ట్ని బాప్టిస్టుల మీద కుమరించబడును. వారంతా సభలు ఆ భాషలతో మాట్లాడదురు, దేవుని సూచించదురు, రోగులు స్వస్థపరచెదరు, ప్రవచించెదరు, అన్ని సూచక్రియలు జరుగును, అద్భుతాలు జరుగును. ఎన్నుకోబడిన వారు పైకి వెళ్ళుదురు. ఆ శేషం అక్కడ విడిచిపెట్టబడి మిగతా వారు శ్రమల గుండా వెళ్ళుదురు. కాలం ముగింపులో ఏమి జరుగుతుందో వారికి తెలియదు, కానీ కొంతమంది అసాక్షులు అవుతారు. ఈ అసాక్షులయ్యేవారు, శ్రమగుండా వెళ్ళేవారు అంతా ఒకటే కేటగిరీ. దీనికి సంబంధం లేకుండా హానోకు లాంటి కేటగిరీ ఏమో పైకి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగుగాక. సో ఇంకొక కార్యం ఇప్పుడు చదువు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే యోహాను మహిమలోనికి కొనుగోబడు సంఘమునకు ఒక సాదృశ్యంగా ఉన్నాడటండి. మహిమలోకి వెళ్ళిపోయే సంఘానికి ప్రకటన గ్రంథం రాసిన యోహాను సాదృశ్యంగా ఉన్నాడండి. ఆమె చెప్తారా? ప్రభువు నామన మహిమ కలుగాక. ముగించేస్తున్నాను. యోహాను అక్కడ పద్మస్ దీపంలో సంఘమునకు ప్రత్యక్షం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మహిమలోకి ఉండబడిన సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే రేపొద్దున మహిమలోకి వెళ్ళే సంఘానికి యోహాను సాదృశ్యంగా ఉన్నాడు. మీరు అనవచ్చు, అతను సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాడా? ఈ వాక్యమును వినుచున్న ప్రతి వారికి యోహాను అతనికి సాదృశ్యమై ఉన్నాడు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వర్తమానం, యోహాను వారికి సాదృశ్యంగా ఉన్నాడు, అయితే వారు యోహానుకు సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. యోహాను యేసుక్రీస్తు రక్తమునకు ప్రతినిధిగా ఉన్నాడట. అంతేకాదు, యోహాను వాక్యమునకు సాక్షిగా ఉన్నాడట. యోహాను క్రీస్తుతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నాడట. ఎందుకంటే వీళ్ళంతా అలా ఉన్నట్లయితే యోహాను వీరికి మాదిరిగా ఉన్నాడు. ఎందుకంటే యోహాను యేసు రక్తము ద్వారా ప్రతినిధిగా ఉన్నాడు, రక్తానికి, వాక్యానికి సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను క్రీస్తుతో వ్యక్తిగత సాహసం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కలిగి ఉన్నాడు. యోహాను సంఘమంతటికి సాదృశ్యంగా ఉన్నాడు. మిగతా సంఘాలకి యోహాను సాదృశ్యంగా ఉన్నాడు. నువ్వు కూడా సాదృశ్యంగా ఉన్నట్లయితే నువ్వు కూడా వర్తిస్తావు. యోహాను వాక్యం సాక్ష్యంగా ఉన్నాడు, నువ్వు కూడా సాక్ష్యంగా ఉండాలి. యోహాను క్రీస్తుతో వ్యక్తిగతంగా సాహసం కలిగి ఉన్నాడు, నువ్వు కూడా కలిగి ఉండాలి. యోహాను పరిశుద్ధ బాప్తిస్మం కలిగి ఉన్నాడు, నువ్వు కూడా కలిగి ఉండాలి. యోహాను యేసుక్రీస్తు రక్తానికి ప్రతినిధిగా ఉన్నాడు, నువ్వు కూడా ప్రతినిధిగా ఉండాలి. యోహాను మిగతా సంఘాలకి వేరుగా ఉన్నాడు, నువ్వు కూడా వేరుగా ఉండాలి. ప్రతి పురుషుడు లేక ప్రతి స్త్రీ, ప్రతి బాలుడు, ప్రతి బాలిక ఎవరైతే ఒకే విధముగా క్రీస్తుని అంగీకరించి ఆయనంతటా ఎల్లప్పుడూ విశ్వసించారో వారందరికీ ఆయన యోహాను సాదృశ్యంగా ఉన్నాడు. నువ్వు ఏ వయసులో అంగీకరించినావో, ఏ వయసు భక్తి చేస్తున్నావో తెలియదు, కానీ నువ్వు మాత్రం యోహానే నీకు మాదిరై ఉన్నాడు. ఏదో ఒక దినమున ఆయన మనకు పైకి రమ్మని పిలుచును. ఏదో ఒక దినాన మనల్ని ఆయన పైకి రమ్మని పిలుచును. ఏదో ఒక రోజున ఆజ్ఞాపిస్తాడండి ఆయన. యోహాను ఎక్కురమన్నట్టుగా దేవుడు ఏదో ఒక రోజున ఎక్కురమని పిలుస్తాడండి. అప్పుడు ఆ శ్రమ అలా వెళ్తుంది, మనం వెళ్ళగలుగుతున్నాం. అది వన్ వే, ఇది వన్ వే. రెండు మాత్రం గుర్తుకో, తప్పించబడతాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు శ్రమల కాలము అనేది, శ్రమలు తాకముందే వధువు అనేది వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ కార్యమేనండి. యూదులు క్రీస్తును అంగీకరించిన అదే విషయమును అన్యజనులు సంఘం ఎత్తబడును.
యూదులు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించబోతున్నారో ఆ మరుక్షణములోనే, ఆ క్షణములోనే ఇక్కడ యూదులేమో క్రీస్తుని అంగీకరిస్తారు. వాళ్ళు అంగీకరించే సమయం డోర్ ఓపెన్ అవుతుంది, ఇక డోర్ క్లోజ్ అవుతుంది, వధు పైకి వెళ్తుంది. సింపుల్. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు తెగుళ్ళు అన్యజనులపై కుమరించబడును అంటున్నాడండి. సువార్త ద్వారము అలా వెళ్ళి క్రీస్తు వారి మధ్యకి అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్తారు. కాబట్టి వెళ్ళగానే వారు డోర్లు ఓపెన్ చేస్తారు. వారు క్రీస్తుని అంగీకరిస్తారు. యూదులు, ప్రపంచంలో ఉన్న యూదులు అందరూ క్రీస్తుని అంగీకరిస్తారు. ఆ టైంలో వధువు పైకి వెళ్తుంది అనమాట. యూదుల మధ్య ఇంకా పరిచర్య మొదలవలే, చేద్దామని ప్రవక్త వెళ్ళాడు, దేవుడు కథలనివ్వలే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పత్రికలు పంచిపెట్టి సువార్త కోళ్ళు పెడితే రారు, వాళ్ళు వినరు కూడా. వాళ్ళకి మోషేలు చెప్తేనే అంటారు వాళ్ళు. అందుకే మోషేలు అంటే వాళ్ళు వచ్చి అక్కడ ఖాళీ చేసినప్పుడే తిరుగుతారు, అప్పుడు వింటారు మేడం, అప్పుడు ఆలకిస్తారట. ఆలకించే గడికి సంఘం భూమి మీద ఉండదు, ఎత్తపోట్ల ఉంటుంది. ఆ విధముగా చెప్పు వాక్యమే లేనప్పుడు వారు ఎట్లా చెప్పుచున్నారు? వారి యొద్ద ఏ ఒక కార్యము లేదు, ఒక ఆధారము లేదు. ఏమని? సంఘం శ్రమ గుండా వెళ్తుంది అన్నారు. నిజమే, సంఘం శ్రమ గుండా వెళ్తుంది. కానీ ఇప్పుడు వాక్యములో ఉన్నప్పుడు, సాహసం ఉన్నప్పుడు శ్రమ గుండా వెళ్ళేది వేరు. కానీ పూర్తిగా సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిపోయిన వారు వెళ్ళేవి ట్రిబులేషన్, మహాశ్రమలు. ఇవి ఈ మహాశ్రమలకు వెళ్ళేది వేరు. నాతో ఉన్నారా? ఏమీ లేకుండా, సంబంధం లేకుండా మా సంఘాలను కూడా శ్రమకాలం పెట్టుకుంటున్నారు శుభ్రంగా. వాళ్ళకు శ్రమకాలం ఉంది, ఆయన శ్రమకాలం పెట్టాడు ఆల్రెడీ. ఇందులోకి రావాల్సిందే వాళ్ళు. 40 రోజులు అయిపోయిన తర్వాత మనకి రావాల్సిందే. ఈ 40 రోజులు కాదండి, ఇది 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 రోజులు పెట్టుకున్నారు మన సంఘస్థులను కలిపి. కానీ ఆయన పెట్టింది 8 సంవత్సరాలు. మాట్లాడలేదు ఏంటంటే 3.5 సంవత్సరాలు అంటే 1700 దినములు, 240 దినములు అంటే 42 నెలలు పెట్టాడండి శ్రమల కాలం. పాప మనం తెలియక 40 రోజులు పెట్టుకున్నారు. అది కూడా తూతు మంత్రాలు. ఈ ఒరిజినల్ అల్లాడిపోద్ది ప్రాణం, మామూలుగా ఉండదు. మహాశ్రమలు, ఈ ట్రిబులేషన్స్ సరిపోతున్నాయి విడబడితే. కాబట్టి తాత్కాల భక్తి సరిపోదు, ఖచ్చితంగా మనం కొంచెం భక్తి పెంచాలి. దేవుని మనం మెమకలుగాక. చూడండి, వారు శ్రమలలో, ఆ శ్రమలలో వారు శుద్ధిగా పొందుదురు. శేషించిన వారితో యుద్ధం చేయబడను. నిర్దించిన కన్నికలు నిజమైన సంగమునకు వధువుగా ఉన్నారు, కొనుపబడుదురు. ఆ సమయంలో ఆమె పెండ్లి విందులో ఉండును. కడపటి వారంలో అది జరుగును. అది ఒకవేళ పెండ్లి విందు జరుగుండును, అప్పుడు శ్రమలు ప్రారంభించబడును. ఇలా ఎత్తబడటం, పెండ్లి విందు పాల్గొనటం, శ్రమలు ప్రారంభించడం, రెండు ఒకే టైంలో జరగబోతున్నాయండి. అప్పుడే భూమి మీదకి వచ్చినట్టుగా మిడతలు, ఆ హింసలో బాధలు ఏ విధంగా వచ్చాయో మరలా భూమి మీదకి రాబోతున్నాయి. అప్పుడు చివరిగా పెండ్లి కుమార్తె ఇవన్నీ తిరిపోయిన తర్వాత, శ్రమకాలం అయిపోయిన తర్వాత పెండ్లి కుమార్తె భూమి మీదకి వస్తుందటండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పొచ్చా హల్లెలూయా. అప్పుడు చివరిగా ఆ ఆమె తన పెండ్లి కుమారుడితో వచ్చును. రాజాది రాజు, ప్రభులకు ప్రభు, రక్తములో ముంచబడిన వస్త్రము ధరించి పరలోక సైన్యం సమూహంగా తెల్ల గుర్రములు ఎక్కి సవారి చేయొచ్చు. ఆయనతో కూడా వధువు ఇదిగో 1000 ఏండ్ల పాలన పరిపాలించుటకు ఈ స్థానములకు వచ్చును. దేవునికి మహిమ కలుగాక. దేవుని పిల్లలు అక్కడ ఎలాగైతే గోష్యంలో దాచబడ్డారు, ప్లేడ హానోకి ఎలాగైతే తీయబడ్డాడు, శ్రమలు చూడకుండా ఒక 5 బుద్ధిగల కన్యకులు ఎలాగైతే లోపలికి వెళ్ళిపోయారు, మరలా జరిగేది కూడా ఇదే. దానికి మనం ప్రిపేర్ అవ్వటం, సిద్ధపడటం, అట్టి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. లేచి నిలబడతాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా.